ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో మరి దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ సందర్భములో మరి ఈ విధముగా దేవుని యొక్క లేఖనాలలో ఉన్నటువంటి వాస్తవాలను మరి వెతికి వెలుగులోకి తీసుకురావటము దేవుడిచ్చినటువంటి కృపగా నేను భావిస్తూ మరి గత కొద్ది కాలము నుండి ఈ లాక్డౌన్ సందర్భముగా మరి ప్రజలు దేవుని మందిరాలకు రాలేని కొంత కారణము చేత మరి దేవుని వాక్యములే ప్రజల మధ్యకు బయలు వెళ్ళటం అనేది దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే మా ఖుదా ఈసా మసీ మినిస్ట్రీస్ ఈ పరిచర్య ద్వారా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆయా స్థలాల్లో మరి నాకు పరిచయస్తులైన ఎంతోమంది సేవకులు కలరు. వారు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. వారందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలు. అలాగే మా సంఘ బిడ్డలైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలు. ప్రియులారా, మరి గత కొద్ది దినాలుగా మన బైబిలు మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాల్లో నుండి చాలా విషయాలను మనము తెలుసుకోవటం జరిగింది. మరి చాలామంది వ్యక్తిగతంగా ఫోన్లు చేసి చాలామంది సేవకులు ఈ కార్యక్రమం చేత మేము చాలా దీవించబడ్డాము, చాలా లోతైనటువంటి విషయాలు మాకు బయలుపరచబడుతూ వచ్చాయి, చాలా సంతోషం అని చెప్పేసేసి చాలామంది సేవకులు తెలియపరుస్తూ వచ్చారు. వారందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలు. అయితే ప్రియులారా, మరి దినకాలము ఒక ప్రాముఖ్యమైన దేవుని నిబంధనల్లో ఉన్న ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అదేమిటి అని అంటే సున్నతి నిబంధన. సున్నతి నిబంధన అనగా పురుషుడికి గోపాంగ చర్మము కత్తిరించబడుట. చాలామంది ముస్లింలు క్రైస్తవుల యొద్దకు వచ్చి ఇలా చెప్తారు, మీ బైబిల్లో సున్నతి చేయించుకోమని ఉన్నదా అని అన్నప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎందుకంటే ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రాహాముతో దేవుడు నిబంధన చేశాడు, నీవును నీ ఇంట ఉన్న ప్రతి పురుషుడును తప్పనిసరిగా సున్నతి చేయించుకోవాలి, ఇది నా నిబంధన అని దేవుడు చెప్పారు. ఆ కారణము చేత బైబిల్లో ఆదికాండం 17వ అధ్యాయాలు మనం చూస్తాం. చాలామంది ముస్లింలు వచ్చి అంటారు, మీ బైబిల్లో సున్నతి చేయించుకోమని ఉంది కదా అంటే, అవును ఉంది, అబ్రహాంతో దేవుడు చెప్పాడు అని అంటారు. మరి మీ బైబిల్లో సున్నతి చేయించుకోమని ఉన్నది అన్నప్పుడు మరి అదే బైబిల్ మీ చేతుల్లో ఉండి కూడా మీరెందుకు సున్నతి చేయించుకోరు అని చాలామంది క్రైస్తవుల యొద్దకు వచ్చి క్రైస్తవులను ప్రశ్నిస్తారు. మీ దేవుడే చెప్పాడు కదా సున్నతి చేయించుకోమని, ఇది నా నిబంధన అని కూడా చెప్పాడు కదా మీ దేవుడే. అలాంటప్పుడు అంత విలువైన గ్రంథము, ఆ వాగ్దానం మీ చేతుల్లో ఉండి కూడా మీరెందుకు సున్నతి పొందట్లేదు అని ప్రశ్నించినప్పుడు కొందరు సమాధానం చెప్పగలుగుతారు. కొంతమంది ఏమో కొత్త నిబంధన కదా, మరి కొత్త నిబంధనలో సున్నతి చేయించుకోవడం అనేది ఎక్కడా లేదు కదా అంటే, మీ యేసుక్రీస్తు ప్రభు కూడా సున్నతి చేయించుకున్నారు కదా 8వ దినమున దేవాలయంలో. యేసు ప్రభు వారు కూడా సున్నతి చేయబడింది కదా. మరి మీ యేసు ప్రభువుకే సున్నతి చేయబడింది, అబ్రాహాముకు సున్నతి చేయబడింది, ప్రవక్తలందరికీ సున్నతి చేయబడినప్పుడు మరి బైబిల్ చేతిలో ఉండి కూడా మీరెందుకు సున్నతి చేయించుకుంటా లేదు అని ప్రశ్నించేటువంటి ముస్లింలు చాలా సందర్భాల్లో ఎదురవుతుంటారు. అయితే ప్రియుల సరే, అలాంటప్పుడు నేను చెప్పే మంచి విషయం ఏంటంటే, క్రైస్తవుల చేతుల్లో బైబిల్ ఉంది, ఆ బైబిల్లో సున్నతి చేయించుకోమని ఉంది, అయినా సరే క్రైస్తవులు చేయించుకుంటా లేదు. సరే, ఓకే, ఎందుకు చేయించుకుంటా లేదని దాని వివరణ తర్వాత తెలియపరుస్తాను. మరి ముస్లింలు అనబడినటువంటి వారు అసలు ఎందుకు సున్నతి చేయించుకుంటున్నారు? అసలు ముస్లింలు ఎందుకు సున్నతి చేయించుకుంటారు? ఇది ముఖ్యమైనది కావాలి విషయం. అసలు ముస్లింలు అనబడిన వారు, ముహమ్మదు ప్రవక్తను విశ్వసించిన వారు అసలు సున్నతి ఎందుకు చేయించుకుంటున్నారు అన్న మాట అడిగితే వాళ్ళు అంటారు, అయ్యో అబ్రహాముతో అల్లా లేక దేవుడు చెప్పాడు కాబట్టి, అబ్రహాము మహాప్రవక్తయే, అతని కుమారుడు ఇస్మాయిల్ గారిలో నుండే ముహమ్మద్ ప్రవక్త గారు వచ్చారు కాబట్టి దానిని మేము అలాగా అప్పటి నుండి ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా మేము నెరవేరుస్తూ ఉన్నాము, మేము నెరవేరుస్తున్నాం కానీ మీరు నెరవేర్చట్లేదు అని అంటారు. అప్పుడు నేను ముస్లింలను అడిగే విషయం ఏంటంటే, అబ్రహాము సున్నతి చేయించుకున్నాడు, ఇస్మాయిల్ గారికి సున్నతి చేయబడిందని అసలు మీకెలా తెలుసు? ముస్లింలని చెప్పుకుంటున్నా, ఖురాను గ్రంథాన్ని విశ్వసిస్తూ ఉన్నా, ముహమ్మద్ గారు మా దైవ ప్రవక్త అని చెప్పుకుంటూ ఉన్నా, అసలు మీకు అబ్రహాము సున్నతి చేయించుకున్నారు అన్న సంగతి మీకు ఎలా తెలుసు ముస్లింలు అనబడిన మీకు అనంటే, వాళ్ళు అంటారు అబ్రహాం గారు చేయించుకున్నారు కదా అంటారు. కరెక్ట్, అబ్రహాం చేయించుకున్నాడు, ఇస్మాయిల్ చేయించుకున్నాడు, ప్రవక్తలందరూ చేయించుకున్నారు సున్నతి. ఆఖరి యేసువారు కూడా సున్నతి చేయబడింది.
యేసువారికి సున్నతి చేయబడిందని మీకు ఎలా తెలుసు? అబ్రహాము సున్నతి చేయించుకున్నాడని మీకు ఎలా తెలుసు? మొదలగు ప్రవక్తలు సున్నతి చేయించుకున్నారని మీకు ఎలా తెలుసు అని అంటే, మీ బైబిల్లోనే ఉన్నది కదా అంటారు. అంటే ఇప్పుడు ఖురాను ప్రామాణిక గ్రంథమైందా, బైబిల్ ప్రామాణిక గ్రంథమైందా అంటే బైబిలే. ఎందుకంటే సున్నతి చేయించుకోండి అని అబ్రహాముతో బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్లు, ఖురాను గ్రంథం అంతటిలో 114 సూరాలు కలిగిన ఖురాను గ్రంథం అంతటిలో కూడా ఓ ముహమ్మదు, ముస్లింలు అనబడిన వారందరూ కూడా సున్నతి చేయించుకోవాలి అని గాని, పోనీ అబ్రహాం అనేటువంటి వ్యక్తి కోసం ఖురాన్లో కొన్ని సందర్భాలు మనం చూస్తాం. అబ్రహాం అనే వ్యక్తి విగ్రహారాధకుడు, అబ్రహాం అనే వ్యక్తిని అగ్నిగుండంలో పారవేస్తే మేము అతన్ని తప్పించాము, అబ్రహాము గతంలో ఇలా ఉండేవాడు, అతడు నాకు ప్రవక్త, అతనికి మేము ఇస్సాకు అనే పుత్రుడు లేక ఇష్మాయిల్ని ఇచ్చామనే మాటలు మీరు చెప్తుంటారు కదా. మరి అదే దేవుడు ఖురాను గ్రంథములో అబ్రహాము గారికి సున్నతి చేయించుకోమని కానీ, గతంలో నేను తౌరాతులో నేను పాత నిబంధనలో నేను అబ్రహాం గారితో చెప్పాను సున్నతి చేయించుకోమని అన్న మాట కానీ, కనీసం అక్షరార్థమైన రూపములో సున్నతి అన్న పదము ఖురానులో ఉందా అని అంటే ఏదని చెప్పాలి. కాబట్టి ముస్లిములకు కూడా ఈరోజు ముస్లింలు సున్నతి చేయించుకుంటున్నారు. ఎందుకు చేయించుకుంటున్నారంటే అబ్రహాం చేయించుకున్నాడు కాబట్టి అంటారు. అసలు అబ్రహాం సున్నతి చేయించుకున్నాడని మీకెలా తెలుసు అంటే మీ బైబిల్లో ఉంది అంటాడు. మరి మీ ఖురాన్లోనూ, ఖురానులో అబ్రహాం సున్నతి చేయించుకున్న సందర్భం అయితే లేదు. అంటే నేను చెప్పిన వివరణ, ఓ అబ్రహాము, నీవును నీ ఇంటి వారు తప్పనిసరిగా సున్నతి చేయించుకోవాలి, నీ కుమారుడిని ఇష్మాయిల్ కూడా సున్నతి నువ్వు చేయించాలి అన్న పదము అన్న మాట అల్లా దేవుడు అబ్రహాముతో చెప్పిన సందర్భం ఏమైనా ఖురానులో ఉందా? పోనీ యేసుక్రీస్తు వారికి 8వ దినము సున్నతి చేయబడింది అని గాని ఖురాన్లో ఉందా? అలాగే ఇష్మాయేలు గారికి అబ్రహాము సున్నతి చేయించారు అని గాని ఏమైనా ఉందా అనంటే అసలు సున్నతి విషయమే ఖురాన్లో లేదు. మరి ముస్లింలందరూ ఎందుకు సున్నతి చేయించుకుంటున్నారు? బైబిల్లో సున్నతి చేయించుకోమని ఉంది, కానీ క్రైస్తవులు చేయించుకుంటా లేదు. కరెక్టే. మరి సున్నతి మీరు ఎందుకు చేయించుకుంటున్నారు? మీరు చేయించుకోవటానికి కారణం ఏమిటి అని అంటే అందుకు మీ బైబిలే కారణం అని వాళ్ళు చెప్తారు. అయితే ప్రియులారా, అబ్రహాము ద్వారా సున్నతి చేయించుకోమని దేవుడు తెలియపరిచాడు. ఈ అంశం బహుశా ఇవాళ రేపు కూడా నడవచ్చింది. 3 ప్రాముఖ్యమైనటువంటి సున్నతీలు కలవు. ప్రపంచానికి అందరికీ తెలిసేది, క్రైస్తవులందరూ కూడా చెప్పుకునేది, లేక ముస్లింలందరూ కూడా చెప్పుకునేది ఏమిటంటే గోపాంగ చర్మానికి సున్నతి సున్నతి సున్నతి, ఈ మాట మాత్రమే అందరికీ తెలుస్తుంది తప్ప 3 రకాల సున్నతీలను దేవుడు ఏర్పాటు చేశాడు. సున్నతి అనే మాటకు అర్థం ఏమిటంటే నిబంధన అని అర్థం. ముస్లింలు వాడే పదం ఏంటంటే సున్నత్ అంటే ఏక్ నియత్ అని అర్థం. ఏక్ నియత్ అన్న నిబంధన అన్న రెండు ఒకటే. ముస్లింలు గడ్డం పెంచటం అనేది ఏక్ నియత్ అంటే ఒక నిబంధన, ఒక వడంబడిక. అలాగే తల మీద టోపీ పెట్టుకోవడం అనేటువంటి ఏక్ నియత్ అంటే ఒక నిబంధన, అంటే ఒక ప్రమాణం, ఒక వడంబడిక. అంటే గడ్డం పెంచటం అనేది ఒక నిబంధన ముస్లింలకు, తల మీద పాగా ముసుగు ఇక టోపీ పెట్టుకోవడం అనేది ఒక నిబంధన. అలాగనే సున్నతి అనేటువంటిది ఒక నిబంధన. సున్నతి అనేది ఒక నిబంధన. అయితే ఈ సున్నతి అనేటువంటిది అందరికీ తెలిసిందల్లో ఒకటే తెలుసు తప్ప 3 రకాల సున్నతిలు వచ్చాయి. ఒక కాలంలో ఒక సున్నతి, మరో కాలంలో మరొక సున్నతి, మరొక కాలంలో మరొక సున్నతి వచ్చిందన్న విషయం చాలా మందికి తెలియదు. అసలు సృష్టిలోనే దేవుడు సున్నతి అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ప్రియులారా, బైబిల్లో ఉన్న దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్పారు, ఒక విషయాన్ని మీరు పాటించండి అని అన్నారు అని అంటే దాని వెనకాతల కొండంత పరమార్థం ఉంటుందనేటువంటి సంగతి మొదట మనం తెలుసుకోవాలి. రండి, ఆది కాండము పరిశుద్ధ బైబిల్ ప్రకారంగా అసలు సున్నతి ఎందుకు చేయించుకోవాలి, చేయించుకోకపోతే నష్టం ఏంటి, సున్నతి చేయించుకోవటం వల్ల దేవుని చిత్తం ఏం నెరవేర్చేవారు మనం అవుతాము, సున్నతి జరగటం వల్ల భూమి మీద ఏ గొప్ప కార్యము వారి పట్ల జరుగుతుంది. ఆది కాండము 17వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే అక్కడ 3వ వచనం కానించి ఇలా 2వ వచనం కానించి ఇలా రాయబడి ఉంటుంది. దేవుడు మొదటి వచనం చదువుతున్నాను. అబ్రహాము 99 ఏండ్ల వాడై యెహోవా అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు
నిందారహితుడువై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను నియమించి తిని గనుక ఇక మీదట నీ పేరు అబ్రహాము అని అనబడును. నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించుదను. రాజులు కూడా నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును నేను దేవుడునై ఉండునట్లు, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. నేను నీకును అలాగే నీ తరువాత నీ సంతానము వారికి దేవుడునై ఉండునట్లును నాకును నీకును నీ తరువాత వారి తరములకును నీ సంతానమునకును మధ్య నా నిబంధనను ఒక నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు ఆ పరదేశువై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలోనూ నీ సంతతి అంతయు నా నిబంధనను గైకొనవలెను. అయితే నాకును నీకును నీ తరువాత నీ సంతతి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతిను పొందవలెను. మీరు మీ గోపాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు ఒక సూచనగా ఉండును. 8వ దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి వాడును మీలో సున్నతి పొందవలెను. ఇదండి దేవుడు సున్నతి ఖచ్చితంగా పొందమని అబ్రహాముతో దేవుడు తెలియపరిచాడు. అలాగ అబ్రహాము సున్నతి పొందటం కూడా జరిగింది. ఆ తర్వాత అతనికి పుట్టిన కుమారుడైన ఇష్మాయేలు కూడా ఆ దినమే తండ్రి కుమారుడు అనగా అబ్రహాము అతని కుమారుడుగా ఉన్న ఇష్మాయేలు ఒకే దినము వారు సున్నతిని పొందిరి. అయితే ప్రియులారా, సున్నతి అనేటువంటిది ఎందుకు పొందాలి? ఈ సున్నతి పొందుట వలన ఏమిటి భూమి మీద కలిసి వచ్చేటువంటిది అనగా, మొదట సున్నతి అనేది ఒక గుర్తు. దేనికి గుర్తు? లోకంలో చాలా రకాలైనటువంటి గుర్తులు మనం చూస్తాం. ఇతడు పోలీస్ ఆఫీసర్, ఖచ్చితంగా వారు కాకి వస్త్రాలు ధరిస్తారు. ఈయన ఒక లాయర్ గారు కాబట్టి లోపల తెల్ల బట్ట లోపైన నల్లకోటు వారు ఖచ్చితంగా ధరిస్తారు. ఇలాగా చెప్పటానికి కొన్ని గుర్తులు మనం చూడగలుగుతాం. అలాగే ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఫీసుకు సంబంధించినటువంటి ఒక గుర్తు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు వారి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. గుర్తు, నేను పలానా చోట ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఓకే, కాబట్టి గుర్తులు అనేవి లోకంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. గుర్తు అనేది కూడా తప్పనిసరిగా మనకు అవసరమే. అయితే ఈ సున్నతి సంస్కారములో ఈ గుర్తులో అసలు భూమి మీద దేవుని ప్రణాళిక ఎలా నెరవేర్చబడుతుంది, అది ఎందుకోసం చేయించుకోవాలి అని అంటే జాగ్రత్తగా వినండి. అసలు భూమి మీద మానవ జాతి ప్రజలందరూ కూడా ఆదాము నుండే వచ్చారు. అది తిరుగులేని సత్యం, కొండంత గుర్తది. ఇక వేరే పురుషుడు, ఇక వేరే స్త్రీ లేదు. ఆదాము అవ్వ ద్వారానే విశ్వ మానవ ప్రజలందరూ నిర్మాణమయ్యారు, ఉత్పత్తి అవుతూ వచ్చారు. అయితే వచ్చినటువంటి ప్రజలందరిలో నుండి దేవుడు తన ప్రజలుగా ఏర్పరచుకోవటానికి దేవుడు తన ఉద్దేశాలను భూలోకంలో మానవ జాతికి తెలియచేయటకు గాను దేవుని యొక్క ప్రణాళికలను భూమి మీద నుండి సర్వ ప్రపంచ మానవులందరికీ తెలియచేయటకు గాను దేవుడు ఒక వర్గాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, లేక ఒక జాతి మనిషిని దేవుడు ఎన్నుకున్నాడు, లేక ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అతని పేరే అబ్రహాము. మొదట మానవ జాతిని కలుగు చేయటానికి ఆదామును ఎన్నుకున్నాడు. మానవ జాతి అంతా కూడా పతనమైపోతున్న ఆ మానవ జాతిలో నుండి
కొందరిని తాను బ్రతికించుకునే పనిలో నోవాహును ఎన్నుకోగలిగినాడు. నోవాహు ద్వారా వచ్చిన షేము, హాము, యాఫేతులని తన 3 కుమారుల ద్వారా మరల నూతన ప్రజలు వారి ద్వారా భూలోకములో నింపబడుతూ వచ్చారు. ఆదాము ద్వారా నిర్మాణమైన మానవ జాతి నోవాహు కాలానికి వచ్చేసరికి ఆదాము సంతానం 80 మిగిలారు. అప్పటికి భూలోకంలో కోట్ల కొలది మరి ఎంతమంది అయితే నిర్మాణం ఉత్పత్తి అయ్యారో, కానీ నోవాహు దగ్గరకు వచ్చేసరికి ఆదాము సంతానం ఒక 80 మాత్రం మిగిలారు. మిగిలిన ప్రజలందరూ కూడా ఆ జల ప్రళయములో జల సమాధులైపోయారు. తిరిగి నోవాహుని ఎందుకు ఉంచుకున్నాడంటే మరలా కొత్త ప్రజలను సృష్టించటానికి, మరలా ఇంకో మనుషుని నేలమట్టితో నేను చెయ్యక్కర్లేదు, నేలమట్టి నుండి తయారు చేయబడిన మనుషుల్లో నుండి ఒక మనుషుడు. ఎందుకంటే ఆ నోవాహు తన తరములలో అతడు నిందారహితుడై ఉండెను, నా సన్నిధిని నడుచుచు అతడు నిందారహితుడై ఉండెను. కాబట్టి నోవాహుని ఎన్నుకున్నాడు. ఎందుకంటే మరలా నూతన ప్రజల నిర్మాణం కొరకు నోవాహు అతని పిల్లల్ని ఎన్నుకున్నాడు. ఈ నోవాహు తర్వాత అలాగలా కాలం గడవగా అబ్రాహాము కాలం వచ్చింది. ఇప్పుడు అబ్రాహాం అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అంటాడు, అబ్రాహామా, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ విషయం ప్రపంచానికి నీ ద్వారా తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. నేను సర్వశక్తి గల దేవుడినని చెప్పేసేసి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి ఒక్కరితో బయటికి పిలిచి, ఇగో నీ సర్వశక్తి గల దేవుడిని, నేను సర్వశక్తి గల దేవుడిని, నేను సర్వశక్తి గల దేవుడిని అందరికీ నేను చెప్పవలసిన పని లేదు. పోనీ ఒకవేళ ఆకాశం నుండి ఒక ఉరిమినట్లు నేను సర్వశక్తి గల దేవుడను అని ఒక సింహము గర్జించినట్లుగా ఆకాశం నుండి నేను మాట్లాడగలిగితే గనుక అందరూ తలుపులు వేసుకొని బిక్కుమని గుండె చేత్తో పట్టుకుంటారే తప్ప ఎవరు నా మాట లేరు. అసలు నేనేమిటి, నేను ఎవరు, నేనేమై ఉన్నాను, నా ఉద్దేశాలేంటి, నా ప్రణాళికలేంటి, నాలో ఉన్న ప్రేమ ఏంటి, నాలో ఉన్న దయ ఏంటి, నాలో సత్యం ఏంటి, నేను ఎలాగ నిత్య జీవంలో ఉన్నాను, అలాగే నాతో పాటు నిత్య జీవానికి నేను ఎవరిని సిద్ధపరచుకున్నాను అనేటువంటిది భూలోకం అంతటికి నువ్వు తెలియపరచటానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా మనిషివి. భూలోకలు చాలా మంది ఉన్నారు, అందరూ నా ప్రజలే. అందులో కూడా స్పెషల్గా నిన్ను నా మనిషిగా నేను ఎన్నుకున్నాను. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, ప్రభువా, నేను నీ మనిషినని లోకమంతటికి ఎలాగ నేను తెలియపరుచుకునేది, ఎలా రుజువు? ఒకవేళ నేను 10 మంది మధ్యలోకి వెళ్తాను, నేను వాళ్ళతో అంటాను, మీరు దేవుని మార్గంలో మీరు లేరు, నేనే దేవుడి మార్గంలో నడుస్తున్నాను, నేను దేవుడు తాలూకా, మీరు దేవుని తాలూకాలో మీరు లేరు, దేవునికి మీరు కోపం తెప్పించే స్థితిలో మీరున్నారు, నేను దేవుని సృష్టికర్త మార్గంలో నేను నడుస్తున్నాను అని ఒకవేళ ప్రజల మధ్యకి వెళ్ళి నేను అడిగితే ప్రజలు మమ్మల్ని అడుగుతారు ఏమని, నువ్వు పుట్టినట్టే మేము పుట్టాం అబ్రహాము, మేము పుట్టినట్టే నువ్వు పుట్టావు, నీ తల్లి నిన్ను కన్నట్టే మా తల్లిదండ్రులు మమ్మల్ని కన్నారు, భూమి మీద పండే పంటలు నువ్వు తిన్నట్టు మేము తింటున్నాము, గాలి పీల్చుకొని బతుకుతున్నట్టు నువ్వు బతుకున్నట్టు మేము బ్రతుకుతున్నాము, మేము మరణించినట్లు నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోయినట్లు మేము చచ్చిపోతాం, నువ్వు మనిషివే మేము మనిషిమే, ఇందులో స్పెషల్గా నువ్వు మాత్రమే దేవుని మనిషివని మాకెలా రుజువు, ఎలా నువ్వు దేవుని మనిషివయ్యావు అని ఎవరైనా నన్ను అడిగితే అందుకు నేను మాత్రమే సృష్టికర్త మార్గంలో నడుస్తున్నాను, నిన్నటి వరకు విగ్రహాలను పూజించేవాడిని, అవన్నీ విడిచిపెట్టి సృష్టికర్త నేను మార్గంలో నడుస్తున్నానని నేను ఎలా ఇతరులకు చెప్పుకోగలిగేది అని అబ్రహాము దేవుని సంభాషణ జరిగినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా, నేను నీకు ఒక ముద్ర, ఒక గుర్తు నేను వేయబోతున్నాను. అదేమిటంటే నువ్వు నా మనిషివనియు, నేను నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాననియు, అందుకు నా మాట విని నువ్వు శ్రమ కూడా పొందేవని, నా మాట విని రక్తము కూడా నువ్వు కార్చేవని, నా మాట విని నువ్వు గాయపరచబడ్డావని, నా కొరకు గాయము, శ్రమ, రక్తము చిందించేవని లోకమంతటా తెలుసుకునేటట్లుగా నీ గోపాంగ చర్మాన్ని నువ్వు కత్తిరించుకోవాలి. అది కత్తిరించినప్పుడు బాధే, అది కత్తిరించినప్పుడు రక్తం కారుతుంది, అది కత్తిరించిన తర్వాత కొన్ని దినాలు పుండు మానదు, గాయముతో ఉంటావు, బాధపడతావు, ఏ పని చేయలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. అయితే ఇది నా కోసము ఈ శ్రమ భూలోకంలో నువ్వు అనుభవించాలి, పావళ వంతు శ్రమ నువ్వు అనుభవించాలి. అప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళి నీ గోపాంగ చర్మాన్ని అంటే నీ అంగమును చూపినప్పుడు, ఇదేంటి మీ అంగం ఇలా ఉంది, మా అంగములు ఇలా ఉన్నాయని వాళ్ళు అంటారు. అప్పుడు నువ్వు చెప్పాలి ఏమనంటే, నేను దేవుని కొరకు గాయపడ్డాను, నేను దేవుని కొరకు శ్రమపడ్డాను, నేను దేవుడు నన్ను ఎన్నుకున్నాడని చెప్పటానికి నాతో దేవుడు నిబంధన చేశాడని, ఇదిగో ఈ స్థలములో చర్మము కత్తిరించుకోమని దేవుడు మాకు చెప్పాడు.
ఇది ఎవరైతే చేయగలుగుతారో నాకులాగా వాళ్ళందరూ దేవుని సమ్ముఖంలో ఉన్నట్టే, వారందరూ దేవుని పార్టీలోకి వచ్చినట్లే, వాళ్ళందరూ దేవుని రెక్కల కిందకు వచ్చినట్లే. ఇది జరగలేదా మీరు దేవుని నిబంధనలు లేని ప్రజలవుతారు. నేనును ఈ విధముగా సున్నతి చేయించుకున్న మేమందరము దేవుని ప్రజల సమ్ముఖములో చేర్చబడిన వాళ్ళము అని. ఇప్పుడు నువ్వు ఇతరుల యొద్దకు వెళ్ళి, అబ్రహమా నేను మాత్రమే దేవుడు తాలూకా, ఇదిగో నా ప్రజలు మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు, ఇదిగో నాతో పాటున్న ఈ ప్రజలతోటి దేవుడు ఒక ఒడంబడిక నిబంధన చేశాడు, అందుకు మేమే సాక్షులం. ఏమిటి సాక్షులు? మాకు మీకు ఏమిటి తేడా అంటారా? మీరు తిన్న అన్నమే మేము తింటున్నాం, మీరు కట్టే బట్టే మేము కడుతున్నాం, మీరున్న చోటే మేము గుడారాలు వేసుకొని ఉంటున్నాం, మీరు చచ్చిపోయినట్లు మేము చచ్చిపోతాం, మీరు త్రాగే బావుల్లో నీళ్ళే మేము తాగుతున్నాం, మీరు తిన్న చెట్టు ఫలాలే మేము తింటున్నాం. కాకపోతే దేవుడు చెప్పిన మాటకు మేము గౌరవించి ఆ మాటకు బద్దులమై మా దేహమును ఆయన కొరకు గాయపరచుకున్నాం, కావాలంటే ఇదిగో చూడండి అని చెప్పేసేసి తమ అంగమును ఇతరుల యొద్ద చూపినప్పుడు వాళ్ళంటారు, అవును నిజమే, ఇలా జరగడానికి ఏం చేశారు మీరు? అందుకు మేము మా యొక్క గోపాంగ చర్మాన్ని కత్తిరించుకున్నాం. మరి అప్పుడు మీకు బాధ రాలేదా? వచ్చింది. మరి మీరు శ్రమపడలేదా? శ్రమపడ్డాం. మరి రక్తం కారలేదా? కారింది, మా దేవుడి కొరకు రక్తాన్ని చిందించాము. ఓహో, ఇలా చేస్తే దేవుడు మిమ్మల్ని అంగీకరించాడా? ఎస్. అలాగే మీరు అన్యులైనా సరే మీరైనా ఈ సున్నతి సంస్కారంలోకి వస్తేనే మిమ్మల్ని కూడా దేవుడు అంగీకరిస్తాడు అని అన్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి విశ్వసించటానికి, అబ్రహాము దేవుని త్రోవల్లో నడవటానికి ఆనాడు అన్యుజనులు కూడాను అబ్రహాము చేయించుకున్న సున్నతి అనే సంస్కారంలోకి వచ్చారు. అయితే ఈ సున్నతి అనేటువంటిది దేని కొరకు చేయబడాలి, ఎందుకు చేయించుకున్నాడంటే భూలోకమంతటిలో మేము మాత్రమే దేవుని తాలూకా ప్రజలము అని చెప్పటానికి గుర్తు. చూడండి 4వ అధ్యాయము రోమాపత్రిక 8వ వచనము నుండి చూస్తే అక్కడ అంటాడు, ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. అంటే దేవుడు ఏర్పరచుకోవాలి, నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవానిని గూర్చి చెప్పబడినదా, లేక సున్నతి లేని వారి గూర్చి కూడా చెప్పబడినదా? అంటే దేవుడు ఏర్పరచుకున్నవాడు ధన్యుడు అన్న విషయము సున్నతి గలవారిని గూర్చి ఏర్పరచబడినదా, లేక సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అనంటూ అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడెనను చున్నాము కదా. మంచిదే. అది ఏ స్థితి యందు మంచిగా ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, లేక సున్నతి లేనప్పుడా? అంటే సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు కానీ సున్నతి లేనప్పుడే. ఏమంటే ఇక్కడ దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నప్పుడు, నువ్వు నా మనిషివి, నేను నీ దేవుడను, ఈ రోజు నుండి నువ్వు నాకు ప్రవక్తగా ఉంటావు, నేను ఏదైనా చెప్పాలంటే నీకు మాత్రమే చెప్తాను, ఈ మాట తీసుకెళ్లి భూలోకంలో మానవ జాతి ప్రజలకు నువ్వు చెప్పాలి, అటు మనుషులకు ఇటు దేవుడునైన నాకు నువ్వు ఒక మధ్యవర్తిగా, ఒక ప్రవక్తగా ఉండబోతావు. అయితే నేను నిన్ను ఏర్పరచుకున్నానని భూలోకవాసులకు ఏమిటి, ఎలాగ గుర్తు? నువ్వు నా మనిషివని ఎలాగ ఇతరులకు నువ్వు చూపించేదంటే, ఇదిగో నేను చెప్తున్న మాట నువ్వు నెరవేరిస్తే నా మనిషివే, నా కోసం నువ్వు శ్రమపడాలి, గాయపడాలి, రక్తం చిందించాలి. అది ఎక్కడా? అయితే కత్తిరించే చోట అంగవైకల్యం కలగకూడదు, లోపం కూడా రాకూడదు. ఎంత ఆశ్చర్యకరం అంటే, సృష్టిలో ఒక మానవ మాతృని దేవుడు నిర్మించిన తర్వాత ప్రియులారా, దేహమంతటిలో నడినెత్తి మొదలు అరిపాదమంతటిలో కూడా మానవునికి ఒక అంగుళం శాతము ఎగస్ట్రా ఉంచగలిగిన చర్మం అంటూ ఎక్కడైనా ఉన్నాదా అంటే అది కేవలము గోపాంగము మీద మాత్రమే ఉంది. ఒకవేళ దేవుడు చెప్పాడు రక్తం చిందించాలట, గాయపడాలట, చర్మం కోయబడాలట అని అనుకుని ఒకవేళ ఈ చెవునే గనుక ఈ భాగం ఇది వేలాడుతుంది, మేం పర్వాలేదు, మేము ముఖ్యమైనది ఏంటంటే మాట వినటానికి ఈ బెజ్జమే మనకు అవసరం, ఇది పూడ్చబడకూడదు. అయితే ఇదంతా వేస్ట్గానే మనకు కనబడుతుంది, ఇది పెద్ద ఉండవలసిన అవసరం లేదు అన్నట్టుగానే ఉంది. దీన్ని ఒక కట్ చేసినా కట్ చేయొచ్చు, కానీ చూడటానికి ఇతరుల ఎదుట మనిషి లోపము గలవాడుగానే కనపడతాడు. పోనీ ఒకవేళ ముక్కును కట్ చేసినా అందులో లోపం కనబడుతుంది. సరే 10 వ్రేళ్ళు ఉన్నాయి 2 చేతులకి, ఒక వ్రేళ్ళు ఇక్కడికి ఏమైనా కట్ చేసినా ఏంటి నీకు వ్రేళ్ళు లేదేటి, అది కూడా లోపం కనబడుతుంది.
అయితే ఇక్కడ చూడటానికి మనిషి ఆరోగ్యవంతుడిగా ఉండాలి, లోపము లేనివాడుగా ఉండాలి, ఏమి కొదువు లేనివాడు, ఏమి తక్కువ లేనివాడుగా ఉండాలి. కానీ దేవుడి కొరకు కొంతైనా చర్మము, శరీరము, గాయము పొందాలి అని అంటే గనుక మా పురుషుడి యొక్క దేహమంతటిలో కూడా ఎగస్ట్రా పైకి కనబడే చర్మము మీద 1 అంగుళం శాతము ఎగస్ట్రా ఉన్న చర్మం అంటూ ఎక్కడైనా ఉన్నదా అని అంటే గనుక అది కేవలము పురుషుని యొక్క అంగము ఎదుట భాగములోని, ముందు భాగములోని చర్మము 1 అంగుళం శాతం ఎగస్ట్రా ఉంది. ఇప్పుడు అది కట్ చేయకుండా తన భార్యతో కలిసి నా పిల్లలు పుడతారు, అది కట్ చేసుకున్న తర్వాత కూడా తన భార్యతో కలిసినా సరే పిల్లలు పుడతారు. ఒకవేళ ఇక్కడ చెవు కట్ అయింది అనుకుందాం, పెళ్లి సంబంధానికి ఒకవేళ వెళితే, ఏంటండి ఆయనకి ఆ చెవు లేదేటండి, మా పాపని ఇవ్వటానికి మాకు అంగీకారం లేదండి. ఆస్తుంటే ఉండొచ్చు, అబ్బాయికి ఉద్యోగం ఉంటే ఉండొచ్చు, రేపు అన్న రోజు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళేటప్పుడు అది చూస్తే మా అమ్మాయి చాలా బాధపడద్ది, కాబట్టి మా అమ్మాయిని మేము ఇవ్వాలనుకుంటా లేదు, అతనికి ఆ లోపం ఉంది కదా. అదే ఒకవేళ వ్రేలు కట్ అయింది అనుకుందాం, ఏమంటే ఏంటంటే ఆయనకు ఉండవలసిన చేతికి 5 వేలలో వ్రేలు లేదండి, అదండి ఈ విధంగా కట్ అయింది, మా పాపని ఇవ్వదలుచుకోలేదండి. కానీ ఎక్కడ చూసినా లోపం కనపడదు. ఒక కన్ను ఉండి 1 కన్ను లేకపోయినా, ఒక చెవు ఉండి 1 చెవు లేకపోయినా, 10 వ్రేళ్లలో 1 వ్రేలు లేకపోయినా, 2 పెదాల్లో 1 పెదవు కట్ అయినా సరే అది అంగీకరించలేం, ఆ వ్యక్తిని సంపూర్ణుడని మనం చెప్పలేం. కానీ గోపాంగ చర్మము అంగుళం శాతం కత్తిరించినా అతడు లోపం లేనివాడుగానే ఉండగలుగుతాడు. దానివల్ల ఏ నష్టం కూడా లేదు, ఇంకా ఆరోగ్యము, నష్టం కూడా లేదు. అది చేయించుకున్నంత మాత్రం పిల్లలు పుట్టరు అని అనడానికి వీల్లేదు, చేయించుకుంటేనే పిల్లలు పుడతారు అనడానికి వీల్లేదు. ఆ అంగమునకు సున్నతి జరిగినా పిల్లలు పుడతారు, సున్నతి జరగకపోయినా పిల్లలు పుడతారు. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే దేవుని కొరకు గాయపడి శరీరాన్ని గాయపరుచుకొని రక్తం చిందించగలిగే ప్లేస్ అంటూ ఉండి, లోపము లేనివాడుగా ఉండగలిగే ప్లేస్ అంటూ ఉన్నదా అని ఆలోచిస్తే అది ఒక పురుషుడి యొక్క అంగము మీద ఎదర భాగములున్న చర్మము. దీనినే దేవుడు అబ్రహాముతో సున్నతి చేయించుకోమని చెప్పినప్పుడు, అసలు దేవుడు మొదట అబ్రహాముతో మాట్లాడినప్పుడు సున్నతి లేనివాడిగా ఉన్నప్పుడే మాట్లాడాడు. నువ్వు నా మనిషివి, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఈ రోజు నుండి నువ్వు నాకు ప్రవక్తగా ఉంటావు, నేను నీకు దేవుడిగా ఉంటాను, భూలోక ప్రజలకు నేను ఏదైనా ఒక విషయం చెప్పాలంటే అది నీ నుండే ప్రారంభిస్తాను, నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి ప్రజలకు నువ్వు చెప్పాలి, అటు ప్రజలకు ఇటు నాకును నువ్వు మధ్యవర్తిగా నువ్వు ఉంటావు అబ్రహామా. అయితే నేను నిన్ను ఎన్నుకున్నానని ఎలాగూ రుజువు? మిగతా మనుషుల వల్ల నువ్వు కూడా ఉంటే ఏమిటి తేడా లేదు కదా, ఇద్దరు సమానమే కదా. అయితే నిన్ను నేను ఎన్నుకున్నానని చెప్పటానికి గుర్తు ఏమిటంటే మీ అంగమునకు గోపాంగ చర్మం నువ్వు కత్తిరించుకోవాలి. ఎస్, ఇది దేవుడు అబ్రహాముతో ఇచ్చిన నిబంధన. ఇప్పుడు అబ్రహాము సున్నతి చేయించుకున్నాడు. ఒకవేళ ఇతర ప్రజలు ఎవరైనా అడిగితే నీకు మాకు ఏమిటి తేడాయా, మేమెంతో నువ్వంతే, మేము తిన్నది నువ్వు తింటున్నట్టు అన్నీ బాగానే ఉన్నాయి బాబు, కాకపోతే దేవుడు చెప్పిన మాట నేను నెరవేర్చాను, అది మీరు ఇంకా నెరవేర్చుకోలేదు. ఏం నెరవేర్చావు నువ్వు? ఇదిగో చూడండి, నా అంగము మీ అంగము వలె లేదు, నేను గాయపరచబడ్డాను. దేవుడు ఆయన చెప్పిన మాట నెరవేర్చుటలో శ్రమపరచబడ్డాను, రక్తము చిందించాను, గాయపరచబడ్డాను, ఆయన కొరకు శ్రమ నుండి బాధపరచబడ్డాను. మరి ఇదే పని మీరు కూడా చేయగలిగితిరా? అప్పుడు నాతో పాటు మీరు నా మనుషులుగాను దేవునికి మార్గంలో నడిచేవారుగా మీరుంటారు అని అన్నప్పుడు, ఓ అబ్రహామా, నీ దేవుడే మా దేవుడు, నీ ప్రభుని మేము కూడా ఆరాధిస్తామని అన్న ప్రజలందరూ కూడా అబ్రహాము మార్గంలోకి వచ్చి అబ్రహాముతో దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అదే పనిని వారు కూడా చేయించుకోగలిగినప్పుడు, అంటే ఇతరులు కూడా సున్నతి చేయించుకున్నప్పుడు ఆ ఇతరులు కూడా అబ్రహాము సంతానములో పరిగణించబడుతూ వీళ్ళందరికీ కూడా అబ్రహాము మూల పురుషుడు, మొట్టమొదట ఈ భూమి మీద పుట్టిన వారిలో మొదట సున్నతి చేయించుకున్నవాడు అబ్రహాము కనుక అందరికీ అతడు విశ్వాసముల మూలంగా అతడు తండ్రి అయ్యాడు. విశ్వాసులకు అతడు మూల పురుషుడును తండ్రి అయి ఉన్నాడు. మరి నోవాహు సున్నతి లేదు, అతడు మాత్రము దైవ ప్రవక్త కాడా? ఆదాము అనే తొలి మనుషుడికే సున్నతి లేదు, అతను దేవుని ప్రవక్త కాడా? అలాగే హానోకు దేవునితో నడిచాను, అతడు దేవుని ప్రవక్త కాడా? మెతుషయేల, అలాగనే ఎనోషు యెహోవా నామమున ప్రార్థన చేశాను, అతనికి సున్నతి లేదు, అతడు దేవుని ప్రవక్తలు కారా, దేవుని భక్తులు కారట? అవును. కానీ దేవుడి మానవ జాతిలో ఒక ప్రణాళికని ఏర్పరచాలనేటువంటి ఒక నిత్య నిబంధన ఏర్పరచాలనుకున్నప్పుడు భూలోకంలో నుండి అబ్రహాముని ఎన్నుకొని
ప్రజలందరూ నీ త్రోవలో నడిస్తేనే నా ప్రజలుగా పరిగణించబడతారు అబ్రహాం అని చెప్పటానికి ఒక ముద్ర కింద సున్నతి సంస్కారాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, అక్కడ కింద వచనంలో ఏం రాయబడుతూ ఉంటుంది అంటే 11వ వచనము, మరియు సున్నతి లేని వారైనను నమ్ము వారందరికీ అతడు తండ్రి అగునట్లు. సున్నతి లేని వారికి నమ్ము వారందరికీ అతడు తండ్రి అగునట్లు అతనికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. అంటే గుర్తు, ఒక గుర్తు. ఈయన ముస్లిం, గడ్డము, నెత్తి మీద టోపీ. ఇతడు సిక్, గడ్డము, తల మీద ఒక పాగా. ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి జంజము, తల మీద ఒక తలనీలాలు తీసేసి ఒక పిలక పెంచుతాము. అలాగే ఈయన పాస్టర్ గారు, ఒక ఫాదర్, మెళ్ళ ఒక సిలువ, ఒక తెల్లటి అంగి పైనుండి కింద వరకు, ఆ నడుమునకు ఒక నల్లటి త్రాడు. ఆ ముద్రను బట్టి ఈయన పాస్టర్ గారు, ఈయన పురోహితుడు, ఈయన ముస్లిము, ఈయన సిక్కు, ఇలా చెప్పటానికి పైకి ఆకారాలకు గుర్తులు ఉన్నాయి, వస్త్రాలకు గుర్తులు ఉన్నాయి. మరి ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఈ గుర్తు ఎంత గొప్పది అని అంటే ఆ కింద వచనంలోకి ఇంకా వెళదాం. 12వ వచనము, మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారే, సున్నతి పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునిపే అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారందరికి అతడు తండ్రి అగుటకు ఆ గురుతు పొందెను. 11వ వచనంలో కూడా అతడు గురుతు పొందెను అంటాడు. కిందకు వచ్చేసరికి కూడా 12వ వచనం కింద మాటలో కూడా అతడు ఆ గురుతు పొందెను. అంటే సున్నతి అనేది ఒక గుర్తు. ఈ గుర్తులో ఏమిటి ప్రయోజనం అంటే మేము మాత్రమే సృష్టికర్తను ఆరాధిస్తున్నాం, సృష్టికర్త చెప్పిన త్రోవల్లో మేము నడుస్తున్నాం అని అన్నప్పుడు ఈ యొక్క ముద్ర, ఈ గుర్తు అనేదే మిగతా ప్రజలకి వీళ్ళకి గల వ్యత్యాసము. అయితే ప్రియులారా, ఈ గుర్తు అనేది క్రీస్తు వచ్చే వరకు భూలోకంలో నడుస్తూ వచ్చింది. అయితే ఈ సున్నతి వలన ఏమిటంటే మేము సృష్టికర్త యొక్క మనుషులు అని అనిపించుకోవడానికి అది సరిపోతుంది. కానీ సృష్టికర్త ఉన్న చోటుకు వెళ్ళడానికి ఆ సున్నతి సరిపోదు. సృష్టికర్త యొక్క దేవుని యొక్క స్వయంగా ఆయన మాట వినటానికి కూడా ఆ సున్నతి సరిపోదు. కానీ భూలోకంలో మేము దేవుని తాలూకా మనుషులం అని చెప్పుకోవటానికే సరిపోతుంది. ఈ సున్నతి అనేది ఆ క్రమముగా అబ్రహాము, ఇష్మాయేలు, ఇస్సాకుకు అలా జరుగుతూ ఈరోజు ప్రపంచంలో ఉన్న యూదులందరూ సున్నతి సంస్కారం అనేది ప్రతి ఒక్కరూ పొందుతారు. అయితే ముస్లింలు చెప్తుంటారు, మీ చేతిలో బైబిల్ ఉంది, మీరు ఎందుకు సున్నతి చేయించుకోరు అన్నప్పుడు, సరేనయ్యా మేము ఎందుకు సున్నతి చేయించుకోలేదు అనేది మేము చెప్తాము, అసలు మీరెందుకు సున్నతి చేయించుకున్నారు మీరు చెప్పండి అని ముస్లింలు అడిగితే వాళ్ళేమంటారు తెలుసా, అబ్రహాం చేయించుకున్నారు కదా అంటాడు. అని అబ్రహాం చేయించుకుంటే మీకెలా తెలుసు, ఎలా మీకు ప్రామాణికము, ఎందులో ఉంది అది అని అంటే బైబిల్ ఆదికాండం ఉంది, మరి మీ ఖురాన్ ఏం చెప్తుంది మీకంటే లేదు. కాబట్టి ఇప్పుడు ప్రామాణికం అనేది బైబిలా ఖురాన్ అంటే 100% బైబిల్ అని తేలిపోతుంది. ఇక్కడ ఇష్మాయిల్ సున్నతి చేయించుకోవడానికి మీకు ఎలా రుజువు, మీకు ఎలా తెలుసు? యేసువారికి 8వ దినమనే సున్నతి చేయబడిందని మీకు ఎలా తెలుసు? పోనీ మీ ఖురాన్లో ఉందా? యేసువారికి 8వ దినాన వాళ్ళ తల్లి తీసుకెళ్లి దేవాలయంలో సున్నతి చేయించిందని కానీ, అబ్రహాము ఇష్మాయిల్ గారు ఒకే రోజు వారిద్దరికి అల్లా చెప్పారు సున్నతి చేయించుకుని, అదిగో సున్నతి చేయించుకున్నారన్న మాట ఏమైనా ఆ బైబిల్లో ఉన్నట్లుగా ఏమైనా ఖురాన్లో ఉందంటే లేదు. మరి ఎందుకు చేయించుకుంటున్నారంటే వాళ్ళెవరో చేయించుకున్నారు, మేము చేయించుకుంటున్నాం అన్న ఉద్దేశం చొప్పునే వారు చేసిపోని. మొహమ్మద్ గారు ఏమైనా స్వయంగా ఖురాన్లో, ఓ ముస్లింలారా మన పితరుడును అబ్రహాము సున్నతి చేయించుకున్నారు కనుక మీలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సున్నతి చేయించుకోవాలి అని కానీ ఏమైనా ఆయన చెప్పిన సందర్భం ఏమైనా ఉన్నదంటే అందుకు ఖురాన్లో లేదు. కాబట్టి ప్రియులారా, ముస్లిములు కూడా సున్నతి ఎందుకు చేయించుకుంటున్నారా అని అడిగితే వారు సరాసరి వచ్చేది ఎక్కడికంటే బైబిల్ దగ్గరికి. ఎంత ఆశ్చర్యం! కొందరేమంటారు, మీ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం కాదు, మీ బైబిల్ గ్రంథాన్ని మేము విశ్వసించవలసిన పని లేదు, మానవ జాతి అందరికీ కూడా ప్రామాణికమైనటువంటిది ఆ ఖురాను గ్రంథమే, మీ బైబిల్ ఆ రోజు వచ్చింది అది అంతమైపోయింది,
మరి ఇప్పుడు మా ఖురానే పాటించాలి అని అంటే మరి బైబిల్ ఆనాడు అంతమైపోయింది అన్నప్పుడు అంతమైపోయిన ఆనాడు బైబిల్లో ఉన్న సున్నతి ఈనాడు మీరెందుకు ఎంచుకుంటున్నారు? బైబిల్ ఎప్పుడో అంతమైపోయింది, దాంతో మనకు పని లేదు, ఖురాన్ వచ్చేసింది కాబట్టి ఇక బైబిల్తో మనకు పని లేదు అన్నప్పుడు బైబిల్లో ఉన్న సున్నతిని ప్రపంచం ముస్లింలైన వారు మీరు ఎందుకు చేయించుకుంటున్నారు ఈరోజు? పోనీ మీ ఖురాన్లో ఉందా? మీ ప్రవక్త చెప్పారా? పోనీ అబ్రహాం అని చెప్పిన సందర్భం ఖురాన్లో ఏముందా? నేను సున్నతి చేయించుకున్నాను కాబట్టి మీరు కూడా సున్నతి చేయించుకుంటారా అని చెప్పి ఆయన ఏమో చెప్పారంటే అలాంటిది కూడా లేదు కదా. కాబట్టి ఎలా ఉన్నదంటే బైబుల్ అక్కర్లేదు మనకి, ఖురానే కావాలి అన్న పరిస్థితి వస్తూ మళ్ళీ బైబిల్లో ఉన్న విషయాలనే తీసుకోవటం జరుగుతుంది. ప్రియులారా, ఈ మాట వింటూ ఈ మాట చెప్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ముస్లిం సహోదరులు వాదన, మీ బైబిల్ తప్పు, మా ఖురానే కరెక్ట్, మీ బైబిల్ నీకు విశ్వసించబోలు పని లేదు, మా ఖురానే విశ్వసించాలి అని అంటూనే బైబిల్లో ఉన్న విషయాలనే వారు కూడా నెరవేరుస్తూ ఉన్నారు. దీన్ని బట్టి నాకు ఆలోచించే ఒక ఆలోచన ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం వెనకట ఒక అందమైన భార్య, చాలా అందమైన భార్య అయితే ఆ పురుషుడు తన అందమైన భార్యతో సంసార జీవితాన్ని సాగిస్తూ ఉంటుండగా ఆమె చాలా అందంగా ఉండటాన్ని బట్టి నేను లేని సమయంలో ఎవరైనా తనను మోహిస్తారేమో అన్న ఉద్దేశంతో బయట ప్రపంచంలోకి వచ్చి ఇతరులతో తాను చెప్తున్న మాట ఏంటంటే, మీరు అనుకున్నంత గొప్పదేం కాదు మా ఆవిడ, బాగుంటే అందంగా ఉన్నదేమో కానీ మా ఆవిడ, నా భార్య చెడిపోయిన స్త్రీ చెడిపోయిన స్త్రీ చెడిపోయిన స్త్రీ అని ఊరు వాడక మాత్రం ఆమె కోసం చెడ్డగా చెప్తున్నారు. అంటే ఆమె చూసిన వాళ్ళందరూ కూడా చిచి ఈవిడ ఎంత దుర్మార్గురాలా, పైకి చూడు ఎంత అందంగా ఉంది చూడడానికి, ఇంత ద్రోహం చేస్తుందా చిచి అన్నట్టుగా 10 మంది మధ్యలో ఆమెను ఒక చండాలురాలుదానిగా గుర్తింపు వచ్చేలాగా ఆమెను కించపరిచేటట్లుగా అందరూ ఆమెను చూసి అసహించుకునేటట్లుగా 10 మంది మధ్యలో చెప్తూ తిరిగి ఆమెతో ఇష్టపూర్వక సంసార జీవితం జీవించేవాడిని ఏమనాలి? ఒక పక్క తాను చెడిపోయింది, తనలో ఏ మంచి లేదు, తను త్రోవ తప్పిపోయింది, ఆమె చండాలుంది అని అంటూ కూడా మరల అదే భార్యతో ఇష్టపూర్వకంగా సంసార జీవితం చేస్తున్నావాడిని ఏమనాలి అని అంటే, ఆమె అందాన్ని బట్టి ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చేస్తారేమో, అలా రాకుండా ఉండాలంటే ఆమెలో ఏదో తప్పు ఉందని చెప్తే ఎవరు ఆమెను ఇష్టపడరు, అందరూ ముఖం మీద ఉమ్మోస్తారు, కానీ నాకు మాత్రం ఆమె దక్కుతుంది. ఈ దుష్ట ఆలోచన లేకపోతే ఈ విధమైనటువంటి ప్లాన్ లేకపోతే ఉద్దేశం ఒక మనుషుల్లో ఎలాగైతే ఉంటుందో ముస్లింలో కూడా అదే ఉంటాయి. ఏంటంటే బైబిల్ చెడిపోయింది, బైబిల్ పాడైపోయింది, అసలు బైబిల్ని విశ్వసించవలసిన పనే లేదు అని అంటూనే ఏదైనా విషయం కావాలంటే మళ్ళీ బైబిల్ దగ్గరికి వస్తారు. మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ భార్యని అడుగుతున్నాడు, ఏమైనా నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు అంటున్నాడు, ఏమైనా వండు పెట్టు అంటున్నాడు, లేకపోతే నా బట్టలు ఇస్త్రీ చేయించు అంటున్నాడు. మళ్ళీ తన భార్య ద్వారానే అన్ని పనులు చేయించుకుంటున్నాడు. బయటికి వెళ్ళి ఏం చెప్తుంటే, అబ్బాయి ఆవిడ అలాంటిది కాదు, పూర్తిగా చెడిపోయింది, రేపు మాపు నేను వదిలేద్దాం అనుకుంటున్నాను అబ్బాయి అని అంటూ ప్రజల దగ్గర ఆమెను అసహ్యురాలుగా చిత్రీకరిస్తూ తిరిగి ఆమెతోటి ఇష్టపూర్వక సంసార జీవితం ఎలాగైతే ఒక మనుషుడు తన అందాన్ని చూసి ఎవరు దగ్గర రాకూడదని ఎలాగైతే అనుకుంటారో, బైబిల్లో ఉన్న నీతిని బట్టి ఎవరైనా బైబిల్ దగ్గరికి వచ్చేస్తారేమో. ఆఖరికి ముస్లింలు కూడా బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ విశ్వసించేస్తారేమో, ముస్లింలు కూడా క్రైస్తవులుగా మారిపోతారేమో. బైబిల్లో ఉన్న ప్రేమ, బైబిల్లో ఉన్న పరిశుద్ధత, బైబిల్లో ఉన్న రక్షణ దగ్గరకు మా ముస్లింలు కూడా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే మా వర్గం తగ్గిపోతుంది, ప్రపంచంలో మా ముస్లింలు జాతి తగ్గిపోతుంది, క్రైస్తవ జనాభా పెరిగిపోతారు, బైబిల్ గ్రంథానికి వాల్యూ పెరిగిపోతుంది. అలా ఎందుకు పెరిగిపోవాలి? మాకు కూడా ఒక గ్రంథం ఉందని నిరూపించుకోవాలంటే మా గ్రంథము గొప్ప అని చెప్పుట కంటే అవతల వాడి గ్రంథం తప్పు అని చెప్తే ముందు అక్కడికి ఎవరు ఆగిపోతారు కదా. ఈ ప్లాన్లో ముస్లింలు ఉన్నారు ప్రియులారా. అందుకే చూడండి, ఎప్పుడు కూడా గెలిచిన వాడిని చూసి ఓడిపోయినోడు ఎప్పుడు కూడా పగ సాధించాలనుకుంటాడు. గెలిచిన వాడికి ఓడిపోయిన వాడి మీద పగ ఉండదు. ఎందుకని, నేను గెలిచాను కదని కాళ్ళు రెగరేసుకుని ఆగి ఇంటికి వెళ్ళిపోతాడట. అంతప్ప ఓడిపోయినోడి మీద పగ సాధించాలి అని కొట్టాలన్న ఆలోచన అసలు గెలిచిన వాడి కొంచెం కూడా ఉండదు. కానీ ఓడిపోయినోడికి మాత్రం తప్పనిసరిగా గెలిచిన వాడి మీద ఏదో రోజు నేను పగబెట్టాలి, వాడిని ఏదో రోజు దెబ్బతీసి 10 మందిలో వాడిని అవమానపరచాలని ఓడిపోయిన ప్రతి వ్యక్తికి గెలిచిన వాడి మీద పగ సాధించాలనుకుంటాడు. గెలిచిన వాడు ఎప్పుడు కూడా ఓడిపోయినోడి మీద పగ సాధించాలని ఎక్కడ అనుకోడు వాడు. ఇదే పరిస్థితి ప్రపంచం ముస్లింలో ఉంది. గెలిచింది బైబిలు, గెలిచినవాడు యేసునాథుడు, గెలిచినది క్రైస్తవులు. ఎందుకు వారిని అలా స్థితిలో ఉంచాలి? కాబట్టి ఏదో ఒక నింద మోపితే
వాళ్ళకు కూడా చెడ్డని రప్పిస్తే ప్రజలు అక్కడికి వెళ్ళరు కదా. ముందు నా దగ్గరికి రావటం అక్కర్లేదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నా ఖురాన్ దగ్గరికి రావాలనేది తర్వాత విషయం. అసలు ముందు బైబిల్ దగ్గరికి వాళ్ళు వెళ్ళకుండా వెళ్ళాలంటే బైబిల్లో తప్పులని చెప్తే గొడవలు పోతాయి. ఈ ఉద్దేశంతో ప్రపంచ ముస్లింలు సున్నతి చేయించుకుంటున్నారు. ఎందుకు చేయించుకుంటున్నారంటే అబ్రాహం చేయించుకున్నాడు కదా అంటారు. అబ్రాహం చేయించుకున్నట్టు నీకెలా తెలుసు అన్నట్టు, అదిగో మీ బైబిల్ ఆదికాండ 17వ అధ్యాయంలో ఉంది కదా అంటే, ఇప్పుడు ఎవరు ప్రామాణికం? నీకు ఖురాన్ ప్రామాణికమా, బైబిల్ ప్రామాణికం అంటే బైబిలే ప్రామాణికమైంది. అయితే ప్రియులారా, అబ్రహాము ద్వారా వచ్చిన సున్నతి ఈ భూమండలం మీద ఏం ఉద్ధరించటానికి వచ్చింది అని అంటే, భూలోకంలో ఇంతమంది ప్రజలలో ఇదిగో ఈ గుంపు ప్రజలే నా ప్రజలు, ఈ గుంపు ప్రజలతోటే నేను మాట్లాడతాను, ఈ గుంపు ప్రజల్ని లోకానికి నలుమూలలకు వ్యాప్తి చెందిస్తాను. ఏదైనా మంచైనా చెడైనా కష్టమైన సంతోషమైన దీవెనైనా ఆశీర్వాదమైన ఆఖరికి జీవమైన మరణమైన వీళ్లతో నేను మాట్లాడు. ఎందుకంటే వీళ్ళు నా ఆజ్ఞను గైకొన్నారు, నా చిత్తాన్ని వారి శరీరం మందు నెరవేర్చారు, నేను వాళ్ళతోటి ఏదైనా కష్ట సుఖాలు వారితో పంచుకుంటాను అని చెప్పటానికి భూలోక మానవ జాతి ప్రజలలో ఒక వర్గమనబడిన అబ్రహామును ఎన్నుకొని అతని సంతానమునకు ఈ పని చేయమని చెప్పి, నీతో నేను ఒక నిబంధన చేశాను, ఇది కడ వరకు నేను సాగిస్తాను అని దేవుడు తెలియపరిచాడు. అయితే ఈ నిబంధన వచ్చి ఏం చేసిందంటే, భూలోకములో ఇంతమంది ప్రజలలో మేము మాత్రమే దేవుని ప్రజలము అని అనిపించుకోవటానికి ఆ ముద్ర సరిపోతుంది. అయితే అబ్రహాముకు సున్నతి లేనప్పుడే దేవుడు అబ్రహామును పిలిచాడు ప్రియులారా. ఆ తర్వాత సున్నతి చేయించుకోమంటే తాను చేయించుకున్నాడు. ఇష్మాయిల్ గారు కూడా చేయించాడు, అబ్రహాం ఇస్సాకు కూడా చేయించాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇష్మాయిల్ దేవుడు అంగీకరించాడా, ఇస్సాకును అంగీకరించాడా అంటే, వీళ్ళిద్దరిలో ఎవరు నిబంధన పుత్రులు అని అంటే ఇస్సాకే అని చెప్పాలి. ఎందుకో తెలుసా, అబ్రహాముకి సున్నతి జరగక మునుపు ఇష్మాయిల్ అనబడిన వాడు పుట్టేశాడు. అబ్రహాము శరీరమందు దేవుని చిత్తం అనబడిన నిబంధన తన శరీరమందు నెరవేరిన తర్వాత ఇస్సాకు అనేటువంటి వాగ్దాన పుత్రుడు దేవుడిస్తానన్నది అతని జీవితంలో నెరవేరింది. అందుకే బైబిల్ చెప్తుంది, ఇస్సాకు వలన కలిగినదే నీ సంతానమనబడును అన్నాడు దేవుడు. నీకు అనేక మంది కుమారులు ఉండొచ్చు. ఆ తర్వాత కెతోరా అనబడినటువంటి అబ్రహాముకు 3వ భార్య వచ్చింది. జిమ్రాను, యక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అనేటువంటి అబ్రహాముకి మరొక 6 కొడుకులు పుట్టినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక మాత్రం ఒక ఇస్సాకు ద్వారా మాత్రమే నెరవేరుస్తూ వచ్చాడు. ఇది విషయం. కాబట్టి సున్నతి అనేది దేనికి చేయించుకోవాలి, దేని చేయించుకునేవారంటే భూలోకులు మేము దేవుడు తాలూకా, మేము మాత్రమే దేవుడు చెప్పే మాట వినే ప్రజలము. మీరైతే విగ్రహాలు పూజిస్తున్నారు, మేము సృష్టికర్త మార్గంలో నడుస్తున్నాం, కాబట్టి మేము విగ్రహారాధన చేయం. అందుకు చేయకూడదని చెప్పడానికి మేము దేవుడితో చేసుకున్న నిబంధన, మా శరీరాన్ని మేము గాయపరుచుకున్నాం, రక్తం చిందించాం, శ్రమ పొందాము, బాధపడ్డాము, మా దేహం అందు యొక్క గుర్తు మాకు వచ్చింది, కాబట్టి మేము మాత్రమే చచ్చిన బతికిన ఆయనతోటే ఉంటాము అన్న చెప్పుకోవటానికే ఈ సున్నతి అనేటువంటి అవసరమైంది. అయితే మరి ఈ సున్నతి మరి దైవజనుడైన మోషే కూడా మరి ఐగుప్తు దేశములో తన తల్లి కన్నా 3 నెలల వరకు ఐగుప్తు దేశములో మోషే దాచబడ్డాడు. అయితే నైలు నదిలో మోషేను విడిచిపెట్టేసినప్పుడు స్నానం చేయడానికి వెళ్ళిన ఫరో కుమార్తెయు ఆమెతో ఉన్న చెలికత్తెలు ఆ జమ్ము పెట్టెలో కొట్టుకుంటూ నైలు నదిలో నుండి వస్తున్నటువంటి ఆ జమ్ము పెట్టి తెరిచి చూసేసరికి అందులో మోషే అనే పిల్లవాడు కనబడతాడు. అయితే ఆ పిల్లవాడిని చూడడంతో ఇతర ఇశ్రాయేలీ పిల్లవాడే అని గుర్తుపెట్టేసింది ఫరో కుమార్తె కానీ ఆమెతో ఉన్న చెలికత్తెలు. ఎందుకో తెలుసా, ఆ మోషే అనబడిన పిల్లవాడికి కూడా ఆ అంగము పైన గోపాంగ చర్మం కట్ చేయబడింది. ఐగుప్తీయులు ఎవరు సున్నతి చేయించుకోరు. ఐగుప్తీయులందరూ కూడా దేవుని దృష్టిలో అన్యులే, వారిలో ఎవరికి సున్నతి అనేది లేదు. ఈ జమ్ముపెట్టులో కొట్టుకుంటూ వచ్చిన ఈ పిల్లవాడికి మాత్రం ఆ సున్నతి ఉండటాన్ని బట్టి వెంటనే ఫరో కుమార్తె గుర్తించింది ఏంటంటే, అబ్బో ఎవరు ఇశ్రాయేలీలు పిల్లవాడే, ఎందుకంటే మా తండ్రి 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ చంపేయమని చెప్తున్నాడు కనుక మరి ఆ చావు నా తల్లి ఏ తల్లి చూడలేకో కానీ ఈ నైల్ నదిలో వదిలేసింది. నైల్ నదులు అనేకమైన మొసళ్ళు ఉంటుంటాయి, మరి ఏ చావు కళ్ళ ముందు చూచుట కంటే ఏ మొసలకి ఆహారం అయిపోవాలని చెప్పేసి మరి ఏ తల్లి పిల్లవాడిని విడిచిపెట్టేసిందో కానీ, సరే భగవంతుడి దయ వల్ల నా దాకా కొట్టుకుంటూ వచ్చాడు ఈ పిల్లవాడిని అని చెప్పేసి ఆనాటి నుండి ఫరో కుమార్తె మోషేను తన ఇంట 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఒక రాజపుత్రుడిగా అతన్ని పెంచటం జరిగింది. సరే ఆ తర్వాత మోషే
ఆ యొక్క ఐగుప్తు దేశములో తాను ఐగుప్తుడిని కాదనియు, ఫరోకి నేను మనవుణ్ణి కాదనియు, ఫరో కుమార్తెకి నేను కుమారుడును కాదనియు, నేను సాక్షాత్తు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీలో ఒక కుమారుడను. నా తల్లిదండ్రులు మట్టి పిసుక్కునేవారు, నా తల్లిదండ్రులు కొరడా దెబ్బలు తినే బానిసలు, నా తల్లిదండ్రులు కొలమానం ప్రకారం నీళ్లు కొలత ప్రకారం రొట్టె తింటూ బానిసలో ఉన్నటువంటి వారి యొక్క పిల్లల్లో నేను ఒక పిల్లవాడిని అని గుర్తించి ఐగుప్తి యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన శ్రమ పొందుట మేలని చెప్పి అతడు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. ఈ మిద్యాను దేశానికి బ్రతుకుదేరు కోసం వెళ్ళిపోయాడు. అంటే మిద్యాను దేశంలో నేను స్థిరపడిపోవాలని వెళ్ళలేదు, కానీ ఐగుప్తు నుండి పారిపోతూ ప్రాణరక్షణ కొరకు ఎక్కడో చోట నేను బతకాలనుకున్నప్పుడు ఆ మిద్యాను దేశములో హిత్రో అనేటువంటి ఒక యాజకుడు కలడు. ఆ యాజకుడికి 7 కుమార్తెలు ఉన్నారు. వారు కూడా ఆ టైంలో గొర్రెలకు నీళ్లు పట్టించడానికి ఆ ఊరు చివరన్న ఒక బావి దగ్గరికి రావటం జరుగుద్ది. ఆ బావి దగ్గర మోషే పడిపోవటం, ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఆడపిల్లలు కొంచెం తగాదవుతందుకు మోషే లేచి ఆ గొడవను సద్దమణిగి చేయటము. అంతటా ఆ స్త్రీలు 7 కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఎవరో ఒక ఆయన వచ్చాడంటే మరి ఇంటికి తీసుకురాలేకపోయారు అని అన్నప్పుడు ఆ మోషేను ఆ హిత్రో అనబడినటువంటి మిద్యాను దేశంలో ఉన్న హిత్రో దగ్గరకు తన కుమార్తెలు 7 తీసుకెళ్ళినప్పుడు ఆ 7 కుమార్తెల్లో ఒక కుమార్తె అనబడిన సిప్పోరా అనేటువంటి తన కుమార్తెనిచ్చి మోషేకు పెళ్లి చేయటం జరుగుద్ది. ఓకే, ఆ తర్వాత మోషేకి ఇప్పుడు మరి కాస్త వయసు పెరిగింది. అలాగ రోజులు సాగిస్తూ ఉంటుండగా జరిగిన విషయం ఏంటంటే, ఒక దినాన మండుచున్నటువంటి పొదలో హోరేబు పర్వతం మీద దేవుడు కనబడ్డాడు. ఆ దేవుడు అంటాడు, అబ్రహాం, మోషే, నువ్వు ఇక్కడ ఈ స్థలాన్ని విడిచిపెట్టి నేను చూపించినటువంటి మరల దేశానికి అనగా ఐగుప్తుకు నువ్వు వెళ్ళాలి, నా ప్రజలను విడిపించుకు తీసుకురావాలి అంటాడు. సరే కదా అని చెప్పి ఆ పర్వతం మీద ఉండి కిందకు వచ్చి తన మాంగారైనటువంటి హిత్రోతో చెప్తాడు, దేవుడు నన్ను ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను తీసుకురావడానికి మరి వెళ్ళటానికి అన్ని కూడా మీరు రెడీ చేయండి అని తన భార్యతోనో తన మామగారితో కూడా చెప్పడం జరుగుద్ది. అప్పుడు దగ్గరుండి తన మామగారు కూతుర్ని అలాగే మోషేనో మొదలగు వాడిని పంపించడం జరుగుతుంది. అయితే వారు వెళుతూ ఉంటుండగా దారి మధ్యలో ఏం జరిగిందంటే, ఓ మోషే, నిన్ను ఇశ్రాయేలీలకు ఒక రక్షకుడుగా చేశాను, నువ్వు వెళ్ళి నా జనులైన ఇశ్రాయేలును విడిపించుకొని తీసుకురావాలి అని చెప్పినటువంటి దేవుడే అతడు వెళుతూ ఉంటుండగా జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే, నిర్గమాకాండము 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తే నిర్గమాకాండములో ఈ మాట ఇలా వ్రాయబడి ఉంటుంది. చూడండి, నిర్గమాకాండలో దారి మధ్యలో అతడు వెళుతూ ఉంటుండగా సత్రములో దేవుడు అతన్ని ఎదుర్కొని అతనిని చంపజూచెను అనేటువంటి మాట కనబడతాది. చూడండి 24వ వచనము, 24వ వచనం, 4వ అధ్యాయము నిర్గమాకాండం 24. అతడు పోవు మార్గములో, దానికి ముందు వచనం చూడండి 22వ వచనం, ఇశ్రాయేలు నాకు జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము అని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వానిని ఒకవేళ పోనీయలేని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని అనగా నీ జ్యేష్ఠ పుత్రులందరినీ అనగా ఐగుప్తు దేశములున్న ప్రతి మగ శిశువును, మనుషుల్లోనేమి పశువుల్లోనేమి ప్రతి మగవాణ్ణి నేను మృత్యువుకు అప్పగిస్తాను. నా పిల్లలను ఐగుప్తు దేశానికి పంపించగా ఐగుప్తు దేశం నుండి విడిపించకపోతే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి మగవాణ్ణి నేను చంపేస్తాను, జాగ్రత్త అని దేవుడు మోషేతో చెప్పి పంపిస్తాడు. ఈ మాటలు ఐగుప్తు దేశంలో ఫరోతో చెప్పమని కూడా దేవుడు చెప్తాడు. అయితే దేవుడు ఏం చెప్తానంటే, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాణ్ణి ఒకవేళ పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారులను అనగా నీ జ్యేష్ఠ పుత్రుడు చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము అని పంపించాను. ఇప్పుడు మోషే తన భార్య తన కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. వెళుతుంటుండగా చూడండి 24, అతడు పోవు మార్గములో సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా, మోషేని కూడా దేవుడు చంపేయాలనుకున్నాడట. అరే మోషే దేవుని సేవకుడు కదా, మరి మోషేని దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు?
అతడు పోవు మార్గములో సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతడిని చంప చూడగా అంతటా తన భార్య అయిన సిప్పోరా వాడిగల రాయి ఒకటి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి ఆ సున్నతి చేయబడిన ఆ అంగుళం సైజు ఆ ముక్కను, ఆ మాంసం చర్మము యొక్క మాంసపు ముక్కను తీసుకొచ్చి మోషే పాదముల యొద్ద అది పడవేయగా, ఇప్పుడు నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. ఏమంటే ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు మోషేను వెళ్ళమన్నాడు తప్ప భార్య బిడ్డను తీసుకుని వెళ్ళరా బాబు అని చెప్పలా. కానీ మరి ఎన్ని రోజులు పడుతుందో ప్రయాణంలో నాకు తోడుగా ఉండటం స్త్రీ మంచిదని చెప్పి తన భార్యను కూడా తీసుకుని తను వెళ్ళటం జరుగుతుంది. వెళుతూ ఉంటుండగా దారి మధ్యలో సత్రం వచ్చింది. మరి ఎంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సత్రం వచ్చిందో, మరి అది మొదటి రోజు రాత్రో రేపు రెండో రోజు రాత్రి విశ్రాంతి తీసుకోవటమో తెలదు. కానీ వెళ్ళే దారి మధ్యలో సత్రం వచ్చింది, విశ్రాంతి తీసుకోనుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళబ్బాయి, ఐగుప్తు దేశంలో ఒకవేళ నా బిడ్డలు ఇజ్రాయిల్ని విడిపించకపోతే ఐగుప్తు దేశంలో ప్రతి తొలిచూలు కుమారుణ్ణి చంపుతానని చెప్పు అన్నాడు. అయితే ఐగుప్తీయులకి చెప్పాలంటే సున్నతి లేదు, ఫరోకి సున్నతి లేదు, ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీయులలో ఏ పురుషుడికి సున్నతి లేదు. కానీ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ప్రతి ఇజ్రాయేలీయుడకు తప్పనిసరిగా సున్నతి ఉంది. ఇప్పుడు మోషేను వెళ్ళమంటే ఈ మోషే ఏం చేశాడంటే కొడుకును భార్యను కూడా వెంట పెట్టుకుని వెళ్తుంటుండగా, కొడుకైతే సున్నతి లేదు, పెద్ద కొడుకు సున్నతి లేదు. మరి సున్నతి లేనందున ఐగుప్తు దేశములో ఉన్న మగ శిశువులు చంపబడినట్లు మరి ఇప్పుడు సున్నతి లేనందున ఈ పిల్లోడు చచ్చిపోతాడు. ఎందుకంటే మా రక్తము ఏ గుమ్మం మీద గొర్రెపిల్ల రక్తం ఉంటుందో మృత్యువు ఆ గుమ్మమును దాటి వెళ్తాడు. ఐగుప్తిలో ఏ గడప మీద, నిలువు కమ్మి మీద, అడ్డకమ్మి మీద గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ ఉండదో మృత్యు ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది, ఆ ఇంట్లో ప్రతి మగ శిశువును చంపేస్తుంది అన్నాడు. మరి ఇప్పుడు మోషేకైతే సున్నతి ఉంది, కానీ మోషే కుమారునికి సున్నతి చేయలా. ఎందుకంటే తల్లి అన్యురాలు, తాతగారు కూడా అన్యురాలు. మోషే ఒక ఇజ్రాయేలుడు, దేవుని భక్తుడు. అప్పటి వరకు దేవుడు కూడా ఈ 40 ఏళ్లలో కూడా దేవుడు ఎప్పుడూ మోషేతో మాట్లాడడం కానీ తన ప్రత్యక్షత ఇవ్వటం అనేది లేదు. బహుశా నేను అనుకుంటాను మిద్యాను దేశంలోకి వచ్చిన తర్వాత మాంగారు విగ్రహారాధి కూడా అయినందున మోషే అటోకాలు ఇటోకాలు వేస్తూ ఇంకో 40 సంవత్సరాలు జీవించేశాడు అనుకుందాం. ఇప్పుడు గొర్రె మందలు మేపటానికి ఒరే పర్వతం మీద మండుచున్న పొదలు ఎప్పుడైతే కనబడ్డాడో ప్రభువు సాగిలి పడ నమస్కరించినప్పుడు అన్న, నేను నీ తండ్రి దేవుడను, నీ దేవుడను, అబ్రహాముకు దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, ఆ ముగ్గురు కూడా నా నిబంధన గైకొన్నారు, నువ్వు కూడా నా నిబంధన గైకొన్నవాడు. ఎందుకంటే నీకు కూడా చిన్నప్పుడు మీ తల్లి సున్నతి చేయించింది, నువ్వు ఇజ్రాయేలుడవు, నేను నీ తండ్రి దేవుడను, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు అన్నాడు. పర్వతం కిందకు వచ్చాడు. మరుసటి రోజు తాను బయలుదేరాడు. అన్ని మూటములను సర్దు కర్ర చేత్తో పట్టుకున్నాడు, బయలుదేరి వెళ్తాడు. దేవుడు అంటాడు, నువ్వు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మీ అన్న అహరోన్ నీకు ఎదురొస్తాడు, నీ అన్న నీకు తోడుగా ఉంటాడు, నీ అన్నం తీసుకుని వెళ్ళవయ్యా పెద్ద మనిషి అని అంటే, ఈయన తన భార్య బిడ్డను కూడా తీసుకొని వెళ్ళాడు. వారు వెళ్ళుచుంటుండగా పోవు సత్రములో, వారు సత్రము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతనిని చంపజూచెను. అంటే బహుశా అనుకుంటాను మోషే గిజగిజలాడుకునే పరిస్థితి ఏమొచ్చిందో తెలియదు. అదే సమయంలో దేవుని ఆత్మ కూడా చెప్పింది, ఓ సిపోరా అర్జెంటుగా పిల్లవాడికి నువ్వు సున్నతి చేసేసే, ఆడి గోపంగా చర్మం కత్తిరించు, దేవుడు నాతో చెప్తున్నాడు, నేను లేచే పరిస్థితి నాకు లేదు, ఆరోగ్యపరంగా నేను క్షీణించిపోతూ ఊహించలేని హఠాత్తుగా ఇది కలిగింది, దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నాడు, నాకైతే సున్నతి ఉంది, వాడికి సున్నతి లేదు, అర్జెంటుగా దానిని కట్ చేయమన్నప్పుడు పోవు మార్గములు అక్కడ క్లియర్గా రాయబడినది. అతడు పోవు మార్గములో సత్రములో అతనికి ఆ సత్రములో దేవుడు అతన్ని చంప చూడగా సిప్పోరు వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి, అంటే కొడుకును కూడా తీసుకెళ్తున్నట్టున్నాడు బహుశా ఈ అధ్యాయం ప్రకారం, ఈ వచనం ప్రకారం చూస్తే. కాబట్టి ఇప్పుడు తన కుమారుడిని దేవుడు అంటే తండ్రినే చంపజూచాను. తండ్రికి జ్ఞానోదయం కలిగింది, ఈయన అనవసరంగా తీసుకెళ్తున్నాను, ఐగుప్తు దేశంలో ఐగుప్తులు తొలిచూలు కుమారుడు చచ్చిపోయినట్టు ఈడు కూడా చచ్చిపోతాడు, అయితే వీడికి నిబంధనలో లేనివాడు కాబట్టి దేవుని ఉగ్రత వీడి మీదకి వస్తుంది, నేను నిబంధనలో ఉన్నాను, ఐగుప్తీయులు నిబంధనలో లేనివారు, ఇజ్రాయిల్ అందరూ నిబంధనలో ఉన్నారు అని అన్నప్పుడు వెంటనే సిప్పోరా, ఇది మగవాడు చేసే పని, సున్నతి అనేది పురుషుడు చేయాలి, పురుషుడికి సున్నతి అనేది. కానీ ఆ సమయంలో గబగబా ఒక రాయ సూదిగా నేలకు పామి ఒక బ్లేడ్గా ఒక కత్తిలా చేసి ఆ పిల్లవాడి యొక్క అంగము యొక్క చర్మాన్ని ఎదరలాగి ఆ ముక్కను కట్ చేసిందట. ఆ తల్లి తన బిడ్డకు సున్నతి చేసింది.
చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకొని గిజగిజలాడు కొట్టుకొని పోతున్న మోషే పాదముల యొద్ద తీసుకొచ్చి ఆ మొక్కను పెట్టెను. ఎప్పుడైతే అది జరిగిందో దేవుని ఉగ్రత, దేవుని కోపం తగ్గిందంటే వాడు గాయపరచబడ్డాడు, వాడు నా బిడ్డ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు వాడిని ఒకవేళ నువ్వు ఐగుప్తు తీసుకెళ్ళినా నా సన్నిధి వాడుతూ ఉంటా, ఎందుకంటే వాడు నా నిబంధనలకు వచ్చేసాడు, ఆల్రెడీ నా మనిషి అయిపోయాడు అని అన్నట్టుగా దేవుడు అంతటితో ఓర్మి సహించెను, దేవుడు అతనిని విడిచెను అంటాడు. కింద వచనంలో చూస్తే అతని పాదముల యొద్ద దానిని పడవేసి, ఇప్పుడు నువ్వు నాకు నిజముగా రక్త సంబంధమైన పెనివిటి వైతివి అనేను. అంతటా ఆయన అతనిని విడిచెను. ఆయనంటే మోషే కుమారుడికి సున్నతి చేయించాను, దేవుడు అతనిని విడిచెను. ప్రియులారా, సరే ఆ తర్వాత ఏం జరిగిందంటే కడ వరకు తన భార్యను తీసుకెళ్ళినట్టు సందర్భం అయితే లేదు, కానీ ఆ కింద వచ్చున్నాము, ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతే నేను మరి యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం మందు అతన్ని కలుసుకొనేనో, అతన్ని ముద్దు పెట్టుకొనేనో. అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకుచున్న మాటలన్నిటినీ, ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకును తెలిపేను. తరువాత మోషే అహరోనులను వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి అని రాయబడింది. ఇంతకీ ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళింది ఎవరంటే వీళ్ళిద్దరు వెళ్ళారు. ఎవరో మోషే, అహరోను. మరి మధ్యలోనే బహుశా తన భార్యను వెనక్కి పంపించుండొచ్చు. ఎందుకు వచ్చింది భయం, ఎందుకు వచ్చిన బాధ, నువ్వు వెనక్కి వెళ్ళిపో పిల్లల్ని తీసుకొని, ఎందుకంటే అక్కడికి వెళ్తే పరిస్థితులు ఎలాగుంటాయో, ఎన్ని రోజులు పడుతుందో ప్రయాణం. దాని మధ్యలో మరో సందర్భం తన మాంగారు కూడా ఎదురొచ్చాడు. ఒక సందర్భంలో తన భార్యను బిడ్డలను తీసుకొని ఒక సందర్భంలో మోషేను కలుసుకోవడానికి ప్రయాణ యాత్రలో మిద్యాను దేశం నుండి మోషేను కలవటానికి కూడా రావటం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా చెప్పుకుంటూ వెళితే సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. సున్నతి వలన ఏంటి ప్రజలు ఒరిగే ప్రయోజనం ఏమిటి అని అంటే, భూలోకములో మేము మాత్రమే సృష్టికర్త యొక్క దేవుని ప్రజలను అనిపించుకోవడం సరిపోదు. సరే, ఇప్పుడు ఈ సున్నతి వలన మేము దేవుని ప్రజలం అని చెప్పుకోవడానికి సరిపోయింది, బాగుంది. మోషేకు సున్నతి ఉంది, ఇశ్రాయేలు కూడా సున్నతి ఉంది. ఇప్పుడు చూడండి, నిర్గమాకాండం 20 అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 20 అధ్యాయము 18వ వచనం గమనిస్తే, ప్రజలందరూ ఆ ఆకాశము నుండి వచ్చిన ఉరుములకును ఆ మెరుపులకును ఆ గొప్ప బోరధ్వని ఆ పర్వతము మీద గొప్ప ధూమమును చూచి భయపడి ప్రక్కకు తొలగిపోయి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, ఓ మోషే, నీవు మాతో మాట్లాడము, మేము నీ మాటలు విందుము. ఒకవేళ దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అని చెప్పాను. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మను పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడే వేంచేయుచున్నాడని ఆ ప్రజలతో చెప్పాను. అప్పుడు ప్రజలు దూరముగా నిలిచి మోషే దేవుడున్న గాఢాంధకారమునకు మోషే సమీపించెను రాయబడింది. ఏమంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఒక మాట చెప్పారు, మోషే పర్వతం మీద ఉన్నాడు, మోషే ప్రజలేమో కింద ఉన్నారు, ఆ యొక్క పైనుండి ఉరుములు ధ్వనులు వస్తున్నాయి. ప్రజలు అంటున్నారు, మోషే నువ్వు మాతో మాట్లాడు, మేము నీ మాటలు వింటాం, నువ్వేం చెప్తావు అన్నీ మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడితే మేమందరూ చచ్చిపోయి బూడిదైపోతాం అన్నారు. ఏమంటే ఇప్పుడు మోషేతో మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడితే ఎందుకు చచ్చిపోతారండి? మరి మోషేతో దేవుడు మాట్లాడితే మోషే అని చచ్చిపోయాడా? లేదు. మోషేతో దేవుడు మాట్లాడినా మోషే బతికే ఉన్నాడు. మరి అదే స్వరముతో అదే ప్రజలతో దేవుడు మాట్లాడితే ప్రజలు ఎందుకు చచ్చిపోతారండి? ఆ మాటకు మోషే ఏమిటి తెలుసా? భయపడకండి, దేవుడు వేయించేయుచున్నాడు, పర్వతం మీద దిగి వస్తూ ఉన్నాడు, మీరేం కలవరపడవద్దు, ధైర్యంగా ఉండండి. అబ్బబ్బో లేదు 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 బాబా, మీ ప్లేస్లో ఉండదలుచుకోలేదు, మేము దూరంగా వెళ్ళిపోయి ఉంటామన్నారు. ఏమంటే ఇప్పుడు మోషేకు భౌతికమైన గోపాంగ చర్మానికి సున్నతి మోషేకు ఉంది, ఆ ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలులకు కూడా సున్నతి ఉంది కదా. మరి వారు ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే గమనించవలసిన విషయం ఏంటి తెలుసా?
ఇశ్రాయేలీలందరకు భౌతికమైన దేహమందు మాత్రమే వారికి సున్నతి ఉంది తప్ప హృదయమందు సున్నతి వారికి లేదు. చూడండి, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము యెహెజ్కేలు గ్రంథాన్ని మనము చూడగలిగితే 44వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనములో దేవుడు ఈ మాటను తెలియపరిచాడు. 44:7 వచనము ఏమంటాడు దేవుడు ఇక్కడ? ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని పవిత్రపరచునట్లుగా హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యజనులు దానిలోనికి మీరు తోడుకొని రాగా అన్నాడు ఇక్కడ. అంటే శరీర సున్నతి, హృదయ సున్నతి. ద్వితీయోపదేశ కాండము 10 అధ్యాయము 16 వచనాన్ని మనం గమనిస్తే, 10 అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 10 అధ్యాయము 16 వచనం దేవుడు అంటాడు, కాబట్టి ఓ మోషే నీవు ప్రజలతో ఇలాగు చెప్పుము, ఏమని? సున్నతి లేని మీ హృదయములకు ఇప్పుడు సున్నతి చేసుకొనండి, అలా చేసుకొని ఇంకెప్పటికీ నాకు నా ఎదుట మీరు ముష్కరులుగా ఉండకండి అన్నాడు దేవుడు. సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేయించుకొని అంటాడు. మరొక మాట యెహెజ్కేలు గ్రంథం 34:7-9. యెహెజ్కేలు గ్రంథము 34:7-9 వచనాలు. 34:7-9. యెహెజ్కేలు గ్రంథం 34:7-9లో దేవుడు మరొక విషయాన్ని ఇలా తెలియపరిచినాడు. అదేమిటంటే చూడండి, కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించడి, కాపర్ లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్ము సకల అడవి మృగములకు అవి ఆహారమైన కాపర్లారా నా గొర్రెల విషయం విచారించుదురు, తమ కడుపు మాత్రమే నింపుకుందురు గాని ఇదే ప్రభువైన యెహోవా. కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధిని. వినండి, ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలే. అటు మోషే గాని ఇటు ఇశ్రాయేలీలు అందరూ ఒకే తండ్రి యొక్క సంతానం, అంటే యాకోబు సంతానం. ఇప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచిద్దాం. దేవుడు అందరికీ కాపరి, నేను ఆ కాపర్లకు విరోధి అన్నాడు. దేవుడే మొదట ప్రధానమైన కాపరి, అందరికి ఆయనే కాపరి. ఆయన కాపరి అయితే మనందరం ఎవరమండి? గొర్రెలము. 100వ కీర్తనలో ఏం చెప్పాడు? మనమైన గొర్రెలమనియు ఆయన మేపు గొర్రెలమనియు అని చెప్పి వ్రాయబడింది. మరి దేవుడు కాపరి అయితే గొర్రెలన్నీ సమానమే కదా. మరి ఇందులో ఏ గొర్రెకు గాయమైనా బాధ్యత కాపరి వహించాలి. నడవలేని దాన్ని నడిపించాలా, బలహీనంగా ఉన్న దాన్ని బలపరచాలా. ఆ 34వ కీర్తన 15 కాంచి అంటాడు కదా, తప్పిపోయిన దాన్ని తోలుకొస్తాను, గాయపడిన దాన్ని కట్టుకడతాను. అంటే దేవుడు మనకు కాపరి. ఇప్పుడు దేవుని దృష్టిలో ఇశ్రాయేలీలు ఎంతో, మోషే అంతే, మోషే అంతే, ఇశ్రాయేలీలు అంతే కదా. మరి మోషేతో దేవుడు మాట్లాడితే మోషే బ్రతుకున్నప్పుడు అదే మాటతో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడితే ఇశ్రాయేల్ ఎందుకు చచ్చిపోయేలా ఉన్నారు అని అంటే, ఇక్కడ మోషేకు రెండో సున్నతి జరిగి ఉంది, ఇశ్రాయేల్కి జరగలేదు. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఏమిటంటే మోషేకు నెంబర్ 1 శరీర సున్నతి జరిగింది. ఒకటి, ప్రత్యేకంగా దేవుని స్వరం విని దేవుని ముఖ దర్శనము చేయగలిగి దేవునితో అనుభవాలను పంచుకొని ముఖాముఖిగా మాట్లాడే ఆ అనుభవం రావటానికి కారణమైన హృదయ సంబంధమైన సున్నతి అనేది ఒక మోషేకు ఎగస్ట్రాగా జరిగింది. ఈ హృదయ సంబంధమైన సున్నతి ఇశ్రాయేలీలకి లేదు. కాబట్టి ప్రజలు భయపడిపోయారు. దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వు మాట్లాడు, నువ్వు దేవుడు మాటలు విను, నువ్వు వినడా సరిపోతావు. ఎందుకంటే నీకు ఎగస్ట్రా హృదయానికి కూడా సున్నతి ఉంది. అందుకే మోషే ఎవరు అని అంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూలోకం అంతట్లో అతడు మిక్కిలి సాత్వికుడు, నేను గూఢభావంతో కాక అతడితో ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుతుంది. ఎందుకని అనంటే మోషేకు ఎగస్ట్రా ఒకటి ఏమిటంటే హృదయ సంబంధమైన సున్నతి అనేటువంటిది మోషేకు ఉంది. అలాగే 30 అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 6వ వచనం కూడా మనం చూద్దాం. 30 అధ్యాయము
6వ వచనం, మరియు నీవు బ్రతుకుటకై పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తమకు లోబడుటకు మీ హృదయములకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయవలెను. అంటే లోబడాలి. ఇప్పుడు దేవుని ప్రజలం మేమని కాళ్ళు ఎగరేస్తే సరిపోదు కదా, లోబడటం ముఖ్యం. మరి ఇప్పుడు సున్నతి ఉండి లోబడకపోతే ఆ సున్నతి ప్రయోజనమేనా? భౌతిక సున్నతి ప్రయోజనమేనా? మేము దేవుని మనుషులు అని చెప్పుకుంటున్నారు, రాత్రి మందాగేస్తున్నాడు. మేము దేవుని మనుషులు అని చెప్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. మేము దేవుడు మనుషులు అయ్యా, ఇది మాకు సున్నతి ఉంది, మేము భూలోకాలు చాలా గొప్పవాళ్ళం, మేము మీకులా కాదు అని అంటూ దేవుడి దృష్టికి అసహ్యకరమైన పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి భౌతికమైన దేహానికి ఉన్న సున్నతి ఏమైనా వారిని క్షమించగలుగుతాదా? భౌతికమైన సున్నతి వారిని ఏమైనా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చగలుగుతాదా? అంటే మేము దేవునికి సంబంధించిన మనుషులు అని చెప్పుకోవడానికి ఆ సున్నతి సరిపోతుంది తప్ప మేము దేవునికి విధేయులమైన పిల్లలమని చెప్పుకోవడానికి సరిపోతారు. కాబట్టి ఇక్కడ మోషే విధేయుడు కాబట్టే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. అదే ఇశ్రాయేలీలు మోషే అంతటి విధేయులు కాలేనందున మోషేతో మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడలేకపోయాడు. ఒకవేళ మాట్లాడాడు ఆ దేవుడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఎందుకని? వారికి శరీర సున్నతి అయితే ఉన్నదేమో కానీ రెండవ సున్నతి అనబడిన హృదయ సంబంధమైన సున్నతి అనేది మోషేకు ఉన్నట్లు ఇశ్రాయేలీ ప్రజలకు లేదు. అందుకే ఇక్కడ ఈ ద్వితీయోపదేశకాండం 30 వచనం చూస్తే దేవుడు ఇక్కడ చెప్పాడు, మరియు మీరు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించున్నట్లును నీ దేవుడిని యెహోవా తనకు లోబడుటకు మీ హృదయములకు మీ సంతతి వారి హృదయమునకును సున్నతి చెయ్యవలయను. ఏమంటే ఇప్పుడు హృదయానికి సున్నతి ఎలా జరుగుద్దండి? భౌతిక సున్నతి అనేది మనకు అర్థమైపోయింది. అంటే పురుషుని యొక్క అంగము, ఆ అంగానికి సంబంధించిన ఎదర భాగము, దాన్ని కొంచెం ఎదరకు లాగి దాన్ని కట్ చేస్తే రక్తము, తర్వాత గాయము, శ్రమ, ఆ వ్యక్తి పడతాడు. అంతటితో నీ దేవుడు తాలూకా వ్యక్తిని అయిపోయింది అని చెప్పుకోవడానికి సరిపోతుంది. ఈనాడు యూదులే కానీ, ఈనాడు సున్నతి చేయించుకుంటున్న ముస్లింలే కానీ మొదటి మెట్టు మీదే ఉన్నారు. వీళ్ళు అంటే మేము దేవుడు తాలూకా ప్రజలం, మేము మాత్రమే ఈ అనంత విశ్వంలో సృష్టికర్త యొక్క మేము ప్రజలం. ఓకే, కావచ్చు, మేము సృష్టికర్త యొక్క ప్రజలం అని అనిపించుకోవటానికి మాత్రమే ఆ భౌతికమైన దేహ సంబంధమైన సున్నతి అనేటువంటిది సరిపోతుంది. కానీ దేవుని స్వరము వినే విధంగాను, ఆ సృష్టికర్త యొక్క ఇష్టాన్ని నెరవేర్చే విధంగా గాని, ఆ సృష్టికర్తకు సంపూర్ణంగా లోబడే విధంగా గాని, పాప మాలిన్యము ఈ లోకములో అంటించుకోకుండా ఉండునట్లుగా ఆ భౌతిక సున్నతి అనేది సరిపోతుందా అంటే 100% సరిపోదు. ఇప్పుడు ఇంకో మెట్టెక్కాలి. ఏమిటా మెట్టు అంటే హృదయానికి సున్నతి జరిగి తీరాలి. ఆనాటి కాలములో ఇది మోషేకు మాత్రమే హృదయానికి కూడా శరీర సున్నతితో పాటు హృదయ సంబంధమైన సున్నతి అనున్నది కూడా మోషేకుంది. ఇశ్రాయేలుకు శరీర సున్నతి ఉందని మేము దేవుని ప్రజలమే అని అనిపించుకోవడం సరిపోయింది తప్ప మేము దేవునికి లోబడిన వారమని కానీ, సృష్టికర్త యొక్క ఆజ్ఞలు మేము గైకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన పూర్ణ మనసుతో మేము ప్రేమిస్తున్నాము, ఆయనకి మేము లోబడి ఉన్నాం 100% అని అనటానికి కానీ ఆ సున్నతి పనికిరాదు. అయితే ఇప్పుడు దేనికి సున్నతి జరగాలంటే హృదయానికి సున్నతి జరగాలి. ఈ హృదయానికి సున్నతి ఎలా జరుగుద్ది? పోనీ హృదయం అనేది కంటికి కనబడే ఒక అంగం లాంటి ఒక వస్తువా? అసలు హృదయం అంటే ఏమిటి? ఏమంటే తెలియక చాలామంది పిచ్చోళ్ళు హృదయం అన్న దానికి ఒక తమలపాకు ఆకు కలిగిన ఒక మాదిరిని ఇలాగ వేసి ఇదిగో హృదయం అని చెప్పే పిచ్చోళ్ళు కొంతమంది ఉన్నారు. మరలా మన శరీరంలో పనిచేసే ఆ రక్తాన్ని పైకి కిందకి పంపించగలిగే ఒక గుండె, ఈ గుండెని తీసుకువెళ్ళి ఇది హృదయం అని చెప్పుకునేవాళ్ళు మరికొంతమంది. ప్రియులారా వినండి, దేవుడు కంటికి కనబడేవాడు కాడు, అలాగే మనలో ఉన్న ఆత్మ కూడా కంటికి కనబడేది కాదు. ఆత్మకు సంబంధించిన 2 అవయవాలు అంటున్నాను, అంటే అవయవాలను మీకు వివరణ ఇస్తున్నాను. అవయవాలుగా ఆత్మకు 2 ఇచ్చాడు, ఒకటి హృదయం, 2 మనసు.
ఆత్మ ఎలా కనబడదో హృదయం కూడా కనబడదు అంతే. హృదయం ఎలా కనబడదో మనసు కూడా కనబడదు అంతే. దేవుడు ఎలా కనబడడో ఆత్మ కూడా కనబడదు. ఆత్మ ఎలా కనబడదో హృదయం కనబడదు. హృదయం ఎలా కనబడదో మనసు కూడా కనబడదు. కనబడేది మనిషి, కనబడేది గుండె, కనబడేది రక్తం. కాబట్టి కనబడే ఈ గుండెను కనబడలేని హృదయముతో మనము పోల్చటము సరైనది కాదు. మరి ప్రపంచంలో ఎవడేసాడో కానీ ఆర్ట్ ఆ ఆకారాన్ని ఒక తమలపాకు మాదిరిగా ఒక ఆకేస్తాడు. దీనిని హృదయం 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 అని చెప్పి ఆఖరికి యేసు ప్రభు వారు సంబంధించిన ఫిక్చర్స్ ఏవైనా అక్కడక్కడ బొమ్మలు అంటే ఒక లవ్ సింబల్ కూడా వేసేసే బుద్ధిహీనులు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి అది నిజం చెప్పాలంటే చాలా మంచి పదం కాదు అది. కొన్ని సందర్భాల్లో ఏముంటుంటాయంటే చాలా సందర్భం చూశారు, చాలా అసహ్యకరమైనటువంటి సందర్భం. వెడ్డింగ్ కార్డు శుభలేఖ ఒకటి ఇస్తాడు. ఆ శుభలేఖను ఇలాగ ఓపెన్ చేస్తే ఈ ఆకు మాదిరిగా ఉండేటువంటి దానికి ఒక భాగం, ఒక బాణం గుర్తు లాంటిది కూర్చొని అది ఎలాగంటే అది లోపలికి బయటికి ఆడుతున్నట్లు ఇలా చూపిస్తాడు. అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు శోభనములో కలవబోయే స్త్రీ అండము, ఆ స్త్రీ మానము పురుషుని అంగానికి సంబంధించింది ప్రియులారా పదం. ఆ ముద్ర ఈ లవ్ సింబల్గా కనబడేటువంటి ఆకు మాదిరిగా ఉండేది ఏంటంటే స్త్రీ యొక్క యోని, అలాగే పురుషుని యొక్క అంగానికి సంబంధించింది. దాన్ని తీసుకొచ్చి హృదయం అనటం ఇంకా దానికన్నా బుద్ధిహీనమైంది ప్రపంచంలో ఇంకొకటి లేదు ప్రియుల. అందుకే అలాంటి బొమ్మల గీయటాలు, అలాంటి వ్యర్థమైన వాటిని పవిత్రమైన దేవుడికి ఆపాదించటం అనేది చాలా దుర్మార్గ వైఖరి, అది దుర్మార్గ చర్య. సరే, మొత్తం మీద హృదయం అనేటువంటిది ఉంది. అది మన కంటికి కనబడే వస్తువు అయితే కాదది. కంటికి కనబడలేని దేవుడు కంటికి కనబడలేని హృదయాన్ని అడిగాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మను. అంటే దేవుడు కనబడాడు. మరి మనలో ఉన్న హృదయాన్ని ఎప్పుడు మన కళ్ళతో చూడు. గుండె చాలామంది డాక్టర్లు కోసి బయటికి తీసి దాన్ని ఆపరేషన్ చేసి మళ్ళీ పెట్టేస్తారు. ఏమంటే హృదయం మరి గుండె ఆపరేషన్ చేసేసిన తర్వాత బాగుపడినట్టే మళ్ళీ త్రాగుడు మానేస్తాడా వాడు? గుండె పాడైపోయిందండి అంటారు. సరే, పాడైపోయింది, ఆపరేషన్ చేయించాం, బైబస్ సర్జరీ చేయించాం, గుండె బయట తీసి శుభ్రం చేశాడు. మళ్ళీ మరుసటి రోజు నుంచి వాడు అన్ని మానేసి ప్రేమ, జాలి, దయ, కనికరం, క్షమాపణ అన్ని వచ్చేస్తాయండి. ఇప్పుడు వాడికి గుండె కడిగేసినంత మాత్రం రాదు కదా. మరి గుండె పాడైపోయినప్పుడు వాడిది అదే జీవితం. గుండె బాగైన తర్వాత కూడా కోపం, ఆవేశం, శత్రుత్వం, ప్రేమించలేని తత్వం ఇవన్నీ కూడా గుండె బాగు చేసిన తర్వాత ఉంది కదా. కాబట్టి గుండె హృదయం కాదుగాక, హృదయం అనేది దైవ సంబంధమైనది. అది దేవుడే ఎరుగును గాక, దేవుడు కంటికి కనబడును గాక. అయితే ఇప్పుడు హృదయానికి సున్నతి చేయమని దేవుడు చెప్పాడు కదా. అసలు హృదయానికి ఎలా సున్నతి జరుగుద్ది అని అంటే బైబిల్ ప్రకారం చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైనదని ఆ యొక్క ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము ఆ యొక్క 9వ వచనంలో 7వ వచనంలో మనం చూస్తాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దానిని గ్రహించగలవాడు ఎవడు అన్నాడు. యేసు ప్రభువు వారు కొత్త నిబంధన 12వ అధ్యాయం 34వ వచనం మత్తయి సువార్తలో చెప్తాడు, హృదయములో నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును అంటాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, ఏమో తెలుసా, లోపల నుండియే అనగా మనుషుని హృదయములో నుండే ఈ చెడ్డవన్నీ బయటకు వచ్చి మనుషుని పూర్తిగా పాడు చేయను అన్నాడు. అంటే ఇప్పుడు దేనికి సున్నతి అవ్వాలి అని అంటే రెండవది హృదయానికి సున్నతి అవ్వాలి. ఏమంటే ఇప్పుడు ఒక తల్లి బిడ్డను 9 మాసాలు మోసి పేగు తెంచి కంటారు. కనేటప్పుడు లోపల నుండి ఆ బిడ్డ ఏం మోసుకొస్తుంది బయటికి అంటే తల్లికి సంబంధించిన పేగును బయటకు తెచ్చుకుంటుంది. ఇది తల్లికి బిడ్డకు సంబంధించిన పేగు బంధము అంటాం. సరే, ఇదే పేగు గత కాలంలో కడుపులో ఉంటుండగా ఆ తల్లి తిన్న ఆహారము కొంత బిడ్డకెళ్ళి 9 మాసాలు చిన్న రక్త కణము ఆ మాత్రము బిడ్డగా ఆ కడుపులో శిశువుగా ఎదగటానికి కారణం ఆ పేగే. ఆ పేగులో నుండి గాలి, ఊపిరో లేకపోతే ఆహారమో ద్రవ పదార్థాలు ఏదైతేనో ఆ బిడ్డ ఎదగటానికి ఆ పేగు అనేది ఎంతో బంధం. ఆ పేగు బంధం వల్ల ఆ బిడ్డ 9 మాసాలు పెద్ద లోపల పుష్టిగా తయారై తల్లి కడుపు నుంచి బయటకు వస్తాడు. మరి బయటకు వచ్చిన తర్వాత ఆ పేగును అలా ఉంచేస్తారా అంటే ఉంచరు కదా. వెంటనే దానిని అక్కడతో కట్ అంటే నిన్నటి వరకు నీకు ఇది అవసరమే, ఇప్పుడు మరో ప్రపంచంలోకి నువ్వు అడుగు పెట్టావు కాబట్టి ఇది నీకు సంబంధం లేదు. నిన్నటి వరకు లోపల చీకటి మయములో ఆ మైల్లో నువ్వు ఉన్నావు కాబట్టి మాయ కింద దాగిన ఉన్నావు కనుక ఇది నీకు అవసరమే. ఈ పేగు దీని మూలంగా నువ్వు నిన్నటి వరకు బతుకున్న అబ్బాయి బయటకు వచ్చేసావు కదా.
ఇప్పుడు మరలా ఇది నీతో సంబంధం కలిగి ఉండడానికి వీల్లేదు, దీనిని కట్ చేసేయాలి అని చెప్పేసి ఆ పేగును కట్ చేసేస్తారు. ఏ బిడ్డ పుట్టినా, ఏ డాక్టర్ అయినా, ఏ మంత్రసానైనా తప్పనిసరిగా ఇక పేగు కట్ చేయక తప్పదు. దానిని మనం నాభీ సూత్రం అంటే కరెక్ట్గా బొడ్డు దగ్గర కట్ చేస్తారు. అయితే ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ బిడ్డ ఏం చేయబడతాడంటే కొత్తగా నీళ్ళల్లో కడగబడటానికి వెళ్తాడు. మరి అంతవరకు తల్లి కడుపులో మైలు నీళ్ళల్లో ఉంటాడు, ఉమ్ము నీరులో ఉంటాడు, కానీ అది శుద్ధి కాదు గాక. బయటకు వచ్చిన తర్వాత కట్ చేసిన తర్వాత నీళ్ల తొట్టి దగ్గర తీసుకెళ్లి బిడ్డ మీద ఉన్న రక్తపు మరకలన్నీ కడిగి తెల్లని బట్ట ఆ బిడ్డకు చుట్టి, మెత్తని బట్ట చుట్టి, ఇప్పుడు ఆ బిడ్డను పవిత్రంగా శుభ్రం చేసిన తర్వాత, కడగబడిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి భుజం దగ్గర అనగా గుండెల దగ్గర స్తన్యపానము కుడుచుట కొరకు ఆ బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు తల్లి ఇచ్చే ఆ యొక్క స్తన్యపానము ద్వారా బిడ్డ ఒక 2-3 సంవత్సరాల వరకు పాలు తాగుతూ, ఆ తర్వాత తనకు తాను బలమైన ఆహారం తింటూ ఒక మంచి వ్యక్తిగా సమాజంలో చెట్టులా ఒక మ్రానుగా ఆ పిల్లవాడు లేక ఆ బిడ్డ ఎదగటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, తల్లి కడుపులో 9 మాసాలు ఉన్నప్పుడు పేగే కారణమైంది. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పేగు కట్ చేయటం జరిగింది. పేగు కట్ చేశాడు కాబట్టి ఆ బిడ్డ వచ్చి తల్లి గుండెల దగ్గర రావటం కారణం. ఒకవేళ పేగు కట్ చేయకపోతే ఆ బిడ్డ తల్లి యొక్క రక్తపు మరకల దగ్గరే ఉంటుంది తప్ప, కట్ చేసిన క్షణమే ఆ బిడ్డ తల్లి స్తన్యం దగ్గర రావటం జరుగుతుంది. ఇది భౌతిక ప్రపంచంలో ఇది ఎలాగా మనం చూస్తున్నామో, నిన్నటి వరకు ఒక మనిషి లోకం చెప్పినట్లు, ఈ ప్రపంచం చెప్పినట్లు ప్రపంచ ఆచారాలు, లోక పద్ధతులు, లోకమాలిన్యం, ఈ లోకానికి పుట్టే ప్రతి వ్యక్తికి సంబంధం ఉంది. వాడు లోక సంబంధి అయ్యి ప్రతి మనిషి కూడా లోకం చెప్పింది వాడు పాటిస్తాడు. ఈ లోక మర్యాదలనే పాటిస్తారు, లోక ఆచారాలనే పాటిస్తారు, లోక విధులనే వారు పాటిస్తూ ఉంటుంటారు. అయితే ఏనాడైతే సృష్టికర్త యొక్క దేవుడికి లోబడాలని అనుకుంటాడో ఈ లోక మాలిన్యం కట్ చేసుకోవాలి. అంటే నిన్నటి వరకు హృదయంలో నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అవి కట్ చేసుకోవాలి. లోకం మీద నీవు ఒక మాటలో చెప్పాలంటే వైరాగ్యం పెంచుకోవాలి, లోకంతో నువ్వు అసహ్యత పెంచుకోవాలి, పరలోకం మీద మమకారం పెంచుకోవాలి, లోకం మీద అసహ్యత పెంచుకోవాలి. భూ సంబంధమైన వ్యర్థము అని అనిపించుకుంటూ ఉండాలా, పర సంబంధమైనవే శాశ్వతం అని అనుకుంటూ ఉండాలి. భూలోక సంబంధమైన విధులు వ్యర్థం అనుకోవాలి, పర సంబంధమైన దేవుడిచ్చిన కట్టడలే ముఖ్యమని అనుకోవాలి. అలాగే భూ సంబంధమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, పర సంబంధమైన ఆహారం కొరకు కష్టపడుడి, మనుషు కుమారుడు దానిని మీకు ఇచ్చును. తెల్లారితే ఈ లోకలు ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అన్న వాళ్ళందరూ కూడా హృదయ సంబంధమైన సున్నతి లేనివారు. ఇవాళ ఒక పూట అన్నం తిన్నాం, మరుసటి రోజు కదా బైరు భూములు పోయేదే కదా, కంపు కొట్టేదే కదా, ఈ మాత్రం దానికి ఇంత ఖరీదైన భోజనం మనకు అవసరమా, ఏదో ఒక పూట ఉంది చాలు కదా అని అనుకుంటూ కలిగిన దానితో తృప్తిపరచబడుతూ ఈ లోకంలో వైరాగ్యం పెంచుకొని, ఈ లోకంను ప్రేమించిన వాడు అమితంగా ప్రేమింపక, అంటనట్టుగా, ఏదో చూస్తున్నట్టుగా కాకుండా చూసి చూడనట్లుగా, కొనివారు కొనినది తమది కాదన్నట్టుగా, సుఖపడువాడు ఇక మీదట సుఖము శాశ్వతం కాదు అన్నట్లుగా, తినువాడు తాను తినేది శాశ్వతం అన్నట్టు కాకుండా, ఏదో అంటే ఉన్నాం కాబట్టి తప్పదు భూమి మీద, ఏదో ఒంటి మీద బట్ట కప్పుకున్నా చాలు, సిగ్గు కాపాడుకోవడానికి దిగంబరత్వాన్ని కప్పుపుచ్చుకుని ఏదో బట్ట కప్పుకున్నాం, ఏదో బ్రతకాలి కాబట్టి ఏదో ఒక ముద్ద ఒక పూట ఒక మొదట అన్న భావంతో మీరు బ్రతకండి. అంతప్ప నాకు ఫలానదే కావాలి, ఇది లేకపోతే నేను మనిషినే కాదు, ఇది ఉంటేనే నేను తింటాను, ఇది నేను ధరించుకోవాలని చెప్పి ఈ లోకం మీద అపారమైన వ్యామోహములు మీరు పెంచుకోకండి. అలా పెంచుకున్న ఎడల లోకముతో పాటు మీకు మీ హృదయానికి బంధం, పేగు కనెక్షన్ ఇంకా ఉంది, అది కట్ అవ్వలేదు. అది కట్ అవ్వకపోతే ఇంకా మీరు మలినములోనూ మాయలోనూ ఆ రక్తపు మడుగులో మీరు ఉన్నట్లనే. ఎప్పుడైతే అది కట్ చేయబడుతుందో మీరు కడగబడతారు, కట్ చేయబడిన తక్షణం మీరు కడగబడతారు, తల్లి ఇచ్చే జీవపు పాలు దగ్గరికి, స్తన్యం దగ్గరికి మీరు వస్తారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఆదరణకరమైన ఆ స్తన్యము వల్ల మీరు తృప్తి పొందండి. ఆ స్తన్యము క్రీస్తుకే సాదృశ్యము. స్తన్యములోని అద్భుతం ఏంటి తెలుసా? తల్లి గంజి నీళ్ళు తాగినా తన బిడ్డకు మాత్రం ఆ స్తన్యం నుండి మాధుర్యమైన పాలిస్తారు. యేసులో ఉన్న మర్మం కూడా అదే. ఆయన చేదును తాగాడు, ఇతరులకు మాత్రమైన జీవాన్ని ఇచ్చాడు. ఆయన శాపమయ్యాడు, ఆయన ఇతరులకు విమోచనాన్ని ఇచ్చాడు, శాపం నుండి విమోచన ఇచ్చాడు. ఆయన మరణించాడు, ఇతరులకు ఆయన జీవాన్ని ప్రసాదించాడు. ఆయన భూలోకానికి వచ్చాడు, ఆయన విశ్వాసించే వారికి పరలోకాన్ని ఆయన అనుగ్రహించాడు.
అలాగే స్తన్యం చేసే పని ఏమిటంటే తల్లి కడుపులోకి ఏదైనా వెళ్ళొచ్చు, కానీ స్తన్యంలో నుండి మాత్రం తను ఏదైతే తీసుకుందో అది మాత్రం బయటికి రాదు. తల్లి పచ్చడితో తింది, కారంతో తింది, గంజి నీళ్ళు తాగింది, కడుగే తాగింది, చేదైన కషాయమే తాగింది, అవి రాదు స్తన్యము నుండి. బిడ్డకు కావాల్సిన మాధుర్యమైన పాలేస్తుంది. తల్లి కషాయం తాగుద్ది, పచ్చిని చేస్తుంది, కానీ బిడ్డకు మాత్రం కషాయం పట్టించలేదు, మాధుర్యమైన పాలు ఇస్తారు. అంటే ఆ స్తన్యములోని ఎంత మర్మం, ఎంత మహిమ అయితే ఉన్నదో, పేగు కట్ చేయబడిన తర్వాత ఈ బిడ్డ వచ్చి తల్లి స్తన్యం దగ్గరికి పాలు తాగడం, ఆ స్తన్యము క్రీస్తు ప్రభు వారికే సాదృశ్యము. ఒక తల్లి స్తన్యంలో ఎంత పవిత్రత ఉందో అంతే పవిత్రత క్రీస్తు ప్రభులో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ పేగు కట్ చేయబడకపోతే ఆ బిడ్డ తల్లి గుండెల దగ్గరికి రాదు, ఆ కిందే మట్టిలోనే ఆ మైలు రక్తంలోనే ఉంటుంది. ఆ పేగు అనేది ఆ బిడ్డకి ఆ యొక్క లోపల నుండి ఆ చీకటి అగాధంలో నుండి బయటకు వచ్చిన తల్లికి సంబంధించిన ఆ పేగు ఆ బిడ్డ నాభి సూత్రానికి అంటుకొని ఉంటుంది. అది కట్ చేస్తే ఎలాగైతే బిడ్డ కడగబడతాదో అలాగే ఈ లోకంతో కలిగిన సంబంధం కట్ చేసుకోగలగాలి. దానిని హృదయ సంబంధమైన సున్నతి. ఒకడు నీ దేవుడు తాలూకా అంటాడు, మద్యం సేవిస్తాడు. లోకం తాలూకా నీ దేవుడు తాలూకా అంటాడు, సిగరెట్లు కాలుస్తాడు. నేను నీ దేవుడు తాలూకా అంటాడు, నచ్చిన పనులన్నీ విచ్చలవిడిగా చేస్తుంటాడు. ఎలా దేవుడు తాలూకా? నిన్నటి వరకు నువ్వు అవే పనులు చేసావు, ఇప్పుడు నీ దేవుని మనుషుని సున్నతి చేయించుకొని కూడా నువ్వు అయ్యే పనులు చేస్తుంటే ఏముంది మార్పు నీకు? కాబట్టి ఇప్పుడు ఆ సున్నతి ఏమైందంటే అది వ్యర్థమైపోయింది. ఇప్పుడు రెండోదికి నీకు కావాల్సిన ఏ సున్నతి కావాలి అని అంటే హృదయ సంబంధమైనటువంటి సున్నతి కావాలి. ఈ హృదయ సంబంధమైన సున్నతి మోషే ద్వారా వెలుగులోకి వచ్చింది. శారీర అంగమునకు చేయబడిన సున్నతి అబ్రహాము ద్వారా వచ్చింది. రెండవ సున్నతి హృదయ సంబంధమైనటువంటి ఈ సున్నతి అనేటువంటిది మోషే ద్వారా వచ్చింది. కాబట్టి హృదయముకి ఈ లోకానికి హృదయానికి సంబంధాన్ని కట్ చేసుకోవాలి. అందుకే అన్నాడు ఇక్కడ 30 ద్వితీయోపదేశ కాండములో, మరియు మీరు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడిని యెహోవా తనకు లోబడుటకును మీ హృదయములకు మీ సంతతి వారి హృదయములకు సున్నతి చేయవలెను. అంటే హృదయంలో నిండినది కట్ చేయబడాలి. కట్ చేయబడినది మరలా ఎన్నడూ లోపలికి రావటానికి నిన్నటి వరకు ఏదైతే మనలో పాతది ఉందో ఆ పులిసిన పిండి మనల నుండి ముద్దంతా పులియ చేయకుండానట్లు ఆ పాతది మనల నుండి తీసివేయబడాలి. అలాగే కొత్త బట్టకు పాత బట్టకు ఎవడు కొత్త గుడ్డను మాసిక వేయడు. ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము నిల్వ చేయడు. రసము బరువు అయిపోయి తిత్తులను పిగిల్చి వేయను, రసమంతా కారిపోను. కావున కొత్త తిత్తులలోనే కొత్త ద్రాక్ష రసం పోయాడు. క్రొత్త అనుభవం కావాలి, కొత్త చేష్ట, కొత్త విధానం, క్రొత్త అనుభవం, క్రొత్త నడవడిక, ఇవి హృదయమును బట్టే జరుగుతాయి. సున్నతి శరీరానికి జరిగినంత మాత్రాన అంతరంగంలో మార్పు లేదే. చూడండి, పౌలు చెప్పినటువంటి రోమాపత్రిక 2వ అధ్యాయం 25-29, రోమాపత్రిక 2వ అధ్యాయము 25-29 కానించి మనం చదివితే 25 కానించి ఇలా ఉంటుంది. చూడండి, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా సున్నతి నీకు నిజంగానే ప్రయోజనకరమగును. గాని ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడవైతివా నీ సున్నతే కాకపోవును. ఏమిటి ధర్మశాస్త్రం? పూర్ణ హృదయంతో ప్రేమించు, పొరుగువాడిని దాశించక, కలిగిన దాంతో తృప్తిపరచబడు, పరిశుద్ధ జీవితం జీవించు, సృష్టికర్త యొక్క మార్గములో నడు, పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకక, కొట్టక తిట్టక ఏమి చేయక, ఒకవేళ నీ శత్రువుని కొట్టినా తిరిగి క్షమించు, నీ శత్రువుని క్షమించు. ఇది ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. నువ్వు నిజంగా ఈ ఆజ్ఞలు గైకొన్నావా అప్పుడు భౌతికమైన శరీరం కూడా నీకు ప్రయోజనమే, తప్పులేదు. శరీర సున్నతి నీ దేవుడు తాలూకా మనిషిని అని చెప్పుకోవడం సరిపోతుంది. నిజంగా దేవుడు తాలూకా అన్నట్లుగా హృదయానికి కూడా సున్నతి జరిగింది కాబట్టి ఇప్పుడు మొదటి సున్నతి కూడా నీకు ప్రయోజనంగానే ఉంది. రెండో సున్నతి, హృదయానికి సున్నతి లేనిది భౌతిక సున్నతి ఏం ప్రయోజనం అండి? నేను ఒక మాట అంటాను, కాళ్ళు రెండూ లేవు, చెప్పులతో పనేంటి మనకి? చెయ్యలేదు మనకు, వాచితో పనేటండి మనకి? చెయ్యి అనేది నీకు నిక్షేపంగా ఉందా? వాచి పెట్టుకో, ఒకటి కాదు 2 పెట్టుకో వాచీలు, ఎవరొద్దన్నారు? 2 పాదాలు నిక్షేపంగా ఉన్నాయా? చక్కగా మార్కెట్లోకి కొత్త చెప్పులు రోజుకు జత తొడుక్కో, తప్పులేదు. నీ కాళ్ళే లేనప్పుడు చెప్పులతో పని ఏంటండి? చెయ్యలేనప్పుడు నీకు వాచితో పని ఏంటండి? కాబట్టి ఇలాగా
ధర్మశాస్త్రము విధులను గైకొనలేనప్పుడు భౌతిక సున్నతి మాత్రం ఉంటే ఏం ప్రయోజనం? నేను దేవుడు తాలూకా, మేము దేవుడు ప్రజలు అని చెప్పుకుంటే ఏం ప్రయోజనం మీకు? అసలు ఆయన చెప్పిన మూలాలు మీరు మర్చిపోయారే, ఆయన ఇచ్చిన విధులు మీరు గైకొంటా లేదే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మీరు తృణీకరిస్తున్నారే. అలా తృణీకరిస్తూ ఎలాగ మీ దేవుడు మనుషులని చెప్పుకోవడం మీరు సరిపోతారా బుద్ధిహీనులారా అంటూ ఇక్కడ ధర్మశాస్త్రంలో పౌలు చెప్పించిన మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీవు నిజంగా ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడు అయితివా, నిజంగానే నీకు సున్నతి నీకు ప్రయోజకరమగును. కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడు అయితివా, నీ సున్నతి కాకపోను. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఒకవేళ ఉండియో సున్నతి గలవాడిగా ఎంచబడుచున్నాడు గదా. మరి స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును అంతటి నెరవేర్చిన ఎడల అక్షరము అను సున్నతి గలవాడై ధర్మశాస్త్రము అతిక్రమించు నీకు దేవుడు తీర్పు తీర్చడా? కాబట్టి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమునకు సున్నతి అనునది సున్నతి కూడా కాదు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, అలాగే సున్నతి హృదయ సంబంధమైనదై ఉండాలి. ఎంత క్లియర్గా చెప్పాడండి. ఎప్పుడో ద్వితీయోపదేశ కాండము 30 10 దేవుడు ఏదైతే చెప్పాడో, అంటే భవిష్యత్తులో దేవుని యొక్క తన విశ్వ ప్రణాళిక ఏమిటనేది పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన సంఘానికి తన వాస్తవాన్ని దేవుడు మరలా పౌలు భక్తుడి ద్వారా తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు యూదులు లేక ప్రపంచ ముస్లింలు కాలరెగరేసి మేము సున్నతి చేయించుకున్నాం, అబ్రహాము దేవుడు చెప్పిన వాడు మేము నెరవేర్చినాడు, సుఖమేంటి? మరి అబ్రహాము దేవుడు చెప్పి సున్నతి నెరవేర్చాడు. అంతరంగంలో కూడా అబ్రహాముకు సున్నతి ఉంది కాబట్టి అబ్రహాము 100% సృష్టికర్తకు లోబడి నడుచుకున్నాడు, మాలిన్యాన్ని అట్టలేదు, చెడు సాంగత్యం చేయలేదు, అపవిత్రమైన జీవితం అబ్రహాములో లేకుండా ఆయన జీవించగలిగాడు. మరి ఈరోజు అలాగ అబ్రహాములా జీవించగలుగుతున్నారా? అబ్రహాము యొక్క నడవడిక మనుషులకు ఉన్నదా అంటే అబ్రహాముకు భౌతిక సున్నతి ఉంది, హృదయ సంబంధమైన సున్నతి ఉంది కాబట్టి అతడు తన జీవితకాలం అంతా నీతిమంతుడుగానే జీవించగలిగాడు. మరి ఈరోజు లంచాలు తీసుకుంటారు, పొరుగువాడి భార్యని ఆశిస్తారు, మోసం చేస్తుంటారు, అక్రమ జీవితాలకు పాల్పడుతుంటారు, బాంబులు పెట్టి ఉగ్రవాదులుగా ఇతరులను దేశాలు సర్వనాశనం చేస్తున్నారు. మేము అల్లానే నమ్ముతున్నాం, సృష్టికర్తను మేము ఆరాధిస్తున్నాం, మేము సృష్టికర్త చెప్పాడు, అల్లా చెప్పాడు, అబ్రహాము గారికి సున్నతి మేము చేయించుకుంటున్నాం అంటున్నారు. కరెక్టే. నీతి ఏది? ప్రేమ ఏది? దయ ఏది? క్షమా హృదయం ఏది? ఇవి లేనప్పుడు ఎంత సున్నతియే కాదు, పూర్తిగా అంగం కట్ చేసుకున్న ప్రయోజనం లేదు. ఎదర ఒక చిన్న భాగమే కాదు, పూర్తిగా అంగం లేకుండా పూర్తిగా కట్ చేసుకున్న దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి హృదయ సంబంధమైన రెండవ సున్నతి లేనప్పుడు మొదట శరీర సంబంధమైన సున్నతి అనేది ఉండుట వలన కూడా ప్రయోజనం అయితే లేదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే హృదయ సంబంధమైన మోషే ద్వారా హృదయ సంబంధమైన సున్నతి వచ్చి ఈ లోక మాలిన్యమునకు దూరం అవ్వాలి. ఈ లోకము నుండి మనం వేరు చేయబడి పరిశుద్ధ జీవితం కావాలి. అది ఎలాగూ పరిశుద్ధ జీవితం అనేది యేసుక్రీస్తు ద్వారా 3వ సున్నతి ప్రపంచానికి దేవుడు అందించాడు. ఇది అద్భుతం. ఈ సున్నతిలోకే ప్రపంచ మానవ జాతి రావాలి. ఈ సున్నతి ఎప్పుడైతే వచ్చిందో పూర్ణమైనది వచ్చినప్పుడు ఇక పూర్ణం కానిది నిరార్థకమగును, అది కొట్టివేయబడతాది. ఈ హృదయ సంబంధమైన సున్నతి సంపూర్ణంగా భూలోకం ఆనాడు ఒక మోషేకే ఉంది, మిగతా ఇజ్రాయేలుకి లేదు. కానీ ఇప్పుడు క్రీస్తుని ఎందరు అంగీకరిస్తారు వారందరికీ ఆ హృదయ సంబంధమైన సున్నతి ఇచ్చుట కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆత్మ సంబంధమైన సున్నతి మానవ జాతికి అందించాడు మహాప్రభు. ఆ ఆత్మ సంబంధమైన సున్నతి ఎలా జరిగిందో ఎలా జరుగుతుంది అనేది రేపటి దినాన మనము ధ్యానం చేద్దాము. ఎంతటి వరకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ఈ మర్మయుక్తమైన ఎన్నో విషయాలను సున్నతి సంస్కారం గూర్చి దేవుడు మనకు ఒక్కొక్క పదాన్ని చక్కని ఆధ్యాత్మిక విషయంలో వివరణాత్మకంగా దేవుడు మనకి అందించారు. మనం ప్రభుకి ఎంతో విధేయులు కృతజ్ఞులమై ఉన్నాం. రేపటి దినాన
ఈ హృదయ సంబంధమైన సంపూర్ణ సున్నతి ఆత్మ ద్వారా ఎలాగ క్రియారూపం దాల్చినది, అది క్రీస్తు ద్వారా సర్వమానవ కోటికి, వాడు యూదుడని కాదు, ముస్లిం అని కాదు, ప్రపంచంలో ఎవరికైనా క్రీస్తు సున్నతి ఇప్పుడు స్త్రీకి అవసరమే, పురుషుడికి కూడా అవసరమే. ఏమంటే పరలోకానికి పురుషులే వెళ్ళాలా, ఈ ఆడవాళ్ళు వెళ్ళకూడదా? ఏదో మసీదుల్లోకి పురుషులే రావాలి, ఆడవాళ్ళు రాకూడదు. చర్చిలో అలా కాదు. స్త్రీ అంతో పురుషుడంతే, పురుషుడంతే స్త్రీ అంతే. ఆకలి అనేది స్త్రీ పురుషులకి ఇద్దరు సమానం. బిడ్డ చచ్చిపోతే తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తుంది. గాయమైతే గాయం కూడా ఇద్దరికి సమానమే. అలాగే పరలోకం అనేది కూడా స్త్రీకి అవసరమే, పురుషుడికి అవసరమే. కేవలం పరలోకానికి పురుషులే వెళ్ళిపోతారు, స్త్రీలు వెళ్ళరని కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఆత్మ సున్నతి, హృదయ సున్నతి అనేది స్త్రీకి జరగాలి, పురుషుడికి కూడా జరగాలి. అది ఎలాగా విశ్వమానవ జాతికి క్రీస్తునాథుని ద్వారా ప్రపంచానికి అందించబడిన ఆ హృదయ సంబంధమైన సున్నతి సంపూర్ణంగా ఆత్మ మూలముగా ఎలా జరిగింది క్రీస్తు ద్వారా అనేది రేపటి దినం చూద్దాం. నెంబర్ 1, శరీర సున్నతి అబ్రహాం ద్వారా వచ్చింది. కొంత మట్టుకు హృదయ సంబంధమైన సున్నతి దాని ఛాయ మోషే ద్వారా వచ్చింది. ఆ ఛాయ యొక్క నిజస్వరూపం సంపూర్ణంగా క్రీస్తు ద్వారా సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన సున్నతి జరిగి ఇప్పుడు పరలోకానికి వెళ్ళేది ఏంటంటే రక్తమాంసాలు కాదు, ఆత్మ పరలోకానికి. కాబట్టి ఆత్మకు ఇప్పుడు సున్నతి ఎలా జరగాలి అనేది రేపటి దినం మనం పరిశోధనలోకి వెళ్దాం. అంతవరకు దేవుడు తన కృప మనకు చూపును గాక.